కొద్దిగా వాక్యాన్ని అపేక్షించవలసిందిగా మనం చేస్తూ దేవుని సేవకులకి వర్తమానానికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. వారు వచ్చి దేవుని యొక్క వాక్య పరిచయం చేస్తారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఘనమైన గంభీరమైన గౌరవం కలిగిన దేవుని దివ్యమైన నామమునకు నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులకు సహోదరులకు, ఆయా స్థలం నుండి వచ్చిన దైవ సేవకులకు, స్థానిక సంఘాలకు, పెద్దలకు, ఈ సభలలో సందేశం అందించడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనుడు ప్రకాష్ గారి కుటుంబానికి, స్థానిక సంఘానికి చక్కని పాటల సహకారం అందిస్తున్న వారు, సంగీతం అందిస్తున్న వారికి కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలండి. మనమందరం కూడా ప్రార్థించి నిరీక్షించిన రీతిగా 8, 9 తేదీలలో చక్కని సభలు జరగడానికి మనమందరం కూడా ప్రార్థించాం. చాలామంది ప్రయాసపడ్డారు, పరిచర్య చేశారు, సహకరించారు అని విని సంతోషిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప ధన్యతను అనుభవిస్తాం. ఇది నిత్య సత్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారో వారు దరిద్రం పోదు. దేవుని వాక్యాన్ని వినని వారు, చదవని వారు, నడవని వారు, వారి జీవితకాలం 60 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు జీవించినా వాడు దరిద్ర జీవితం అనుభవిస్తూనే ఉంటారు. ఆత్మీయ దరిద్రులు. గనుక ప్రియులారా, దేవుని వాక్యములో మహిమైశ్వర్యాన్ని మరుగు చేసి ఉంచాడు. దేవుని వాక్యము మన్నా కంటే మధురమైనది, మాధుర్యమైనది. వెండి బంగారముల కంటే, రత్న రాసుల కంటే విలువైనది, ఎంతో అమూల్యమైనది. గనుక ప్రియులారా, అలాంటి వాక్యాన్ని విని గ్రహించి దానిని పాటించి పాతాళము నుండి తప్పించబడి పరలోక రాజ్యం ప్రవేశించాలి అనే సదుద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. కొందరు సభలు అనేవి యుక్తితో చేస్తారు, మరికొంతమంది భక్తితో చేస్తారు. ప్రియుల, దేవుని భక్తితో చేసే ప్రతి కార్యక్రమం కూడా అవి దైవరాజ్యంలో లిఖించబడుతుంది. ప్రభు చెప్పాడు, క్రీస్తు యేసు నందు పడు ప్రయాస ఏనాడు వ్యర్థము కాదు. ఈ లోకంలో దేని కొరకు, ఎవరి కొరకు నువ్వు ప్రయాసపడినా అది వ్యర్థం కావచ్చు, వ్యర్థం అవుతుంది కూడా. కానీ యేసు ప్రభు కొరకు నువ్వు పడే ప్రయాస అది ఏనాడు వ్యర్థం కాదు. ఒకనాడు నీ ప్రయాసకు ఆ ప్రయాస నీకు అర్థమవుతుంది, అది నీకు ఆశీర్వాదకరంగా మారే రోజు ఒకటి ఉంది. దేవుని సముఖంలో సమయాన్ని గడిపితే వ్యర్థం కాదు. నువ్వు అనుకో, చాలా సమయం అయిందండి. అది పాటల సమయమైనా, అది ప్రసంగ సమయమైనా, అది పరిచర్య సమయమైనా, అది ప్రార్థనా సమయమైనా, ఆ సమయాన్ని నువ్వు అనుభవిస్తే అది వ్యర్థం కాదు. దానివల్ల నువ్వు ఎంతో ఆశీర్వాదాన్ని పొందుతావు.
ఈ మాట నిజం. గనుక ప్రియులారా, ఎంతో భారముతో, బాధ్యతతో, చాలా భయముతో, భక్తితో ఏర్పాటు చేసిన ఈ సభలలో దేవుని మహిమను మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రసన్నతను మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు మనలో ఉండి, మనతో ఉండి, ఆయన చెయ్యి పట్టి, వెన్ను తట్టి మనం నడిపిస్తున్న విధానాన్ని మన కళ్ళారా మనం చూస్తున్నాం. మన జీవితాలను దేవుని నడిపింపుకు అప్పగించుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదం అనుభవిస్తావు అని ప్రభు పేరట ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంత సమయాన్ని ధ్యానిస్తుండగా మనసు పెట్టి వినాలని మనం చేస్తున్నాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా వినాలని మనవి. యోబు గ్రంథం 21:19. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దాన్ని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చునుగాక. ప్రభు ఈ మంచి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇందులో చాలా సంగతులు చదివాం, కానీ ప్రసంగం అంతా మీకు అర్థం కావడానికి ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటి అంటే 3వ లైన్ చూడండి. చేసిన వారు దానిని, ఇది అండర్లైన్ చేసుకోండి అంతే. దాని మీద కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. చేసిన వారు దానిని అనుభవించాలి. ఎవరు? చేసిన వారు. ఏమి చేసిన వారైనా సరే, ఎన్ని చేసిన వారైనా సరే, ఎక్కడ చేసిన వారైనా సరే, ఎప్పుడెప్పుడు చేసిన వారైనా సరే, ఏమి చేసినా సరే నువ్వు అనుభవించాల్సింది. ఆలస్యమైన అనుభవించాలి. నువ్వు తప్పుకోలేవు, తప్పించుకోలేవు. జీవము కలిగిన దేవుని చేతిలో పట్టడం మహా భయంకరం. మనుషుల చేతిలో తప్పించుకున్నావు, కానీ దేవుని చేతిలో నువ్వెన్నడూ తప్పించుకొనలేవు. ప్రభు చెబుతున్నాడు, నా చేతిలో నుండి తప్పించువాడెవడు లేడు. ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట అక్కడ ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. 50వ కీర్తన 22వ వచనం. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. ఇక్కడ తప్పిస్తారులే, రికమెండేషన్ చేసో, లంచం కట్టో, లేక మనుషును కొట్టో తప్పిస్తారులే, తప్పించుకుంటావులే. దేవుని చేతిలో నుండి తప్పించేవాడు ఎవడు లేడు, ఎవడు ముందుకు రాడు. నీకు మాత్రం దేవుని చేతిలో ఖచ్చితమైనటువంటి తీర్పు అనేది ఉంది. అందుకని ప్రభు చెప్తున్నాడు, చేసిన వారు దాన్ని అనుభవించాలి. ఎవరైనా సరే, ఎంతటి మగాడైనా, ఎంతటి మొనగాడైనా, వీరుడైనా, శూరుడైనా, ధీరుడైనా, పరాక్రమశాలి అయినా, పండితుడైనా, పామరుడైనా, సామాన్యుడువైనా, సామంతుడువైనా నువ్వు అనుభవించాల్సిందే. ఏమనిపిస్తావు? నువ్వు చేసిందే, ఎవరో చేసింది, నువ్వు చేసింది నువ్వు అనుభవించాల్సింది. ఎప్పుడైనా సరే. యేసు ప్రభువుని నమ్మకపోతే ఎక్కడ అనుభవించాలి?
నెక్స్ట్ అక్కడ కూడా అనుభవించాలి. 2 రకాల అనుభవాలు నువ్వు అనుభవించాలి. చాలా మంది వారి జీవితాలు లెక్క లేనట్టుగా, లెక్క చేయకుండా వారు జీవిస్తూ ఉన్నారు. లెక్క లేదు. ప్రియులారా, ఈ మాట గమనించాలి. నువ్వు లెక్క లేకుండా జీవిస్తున్నావేమో, నీ జీవితం నీ ఇష్టం అనుకుంటున్నావేమో. నీ ఇష్టం కాదు సుమా. నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి ఉన్నది కనుక మీ దేహముతో దేవునిని అది నేర్చుకోవాలి. మహిమపరచండి. మహిమపరచండి అని చెబితే మలినపరుచుకుంటున్నావు. మస్తుగా, భ్రష్టుగా. స్త్రీలారు, దేవుని వాక్యం తేటగా రాయబడిందంటే చేసిన వారు దాన్ని అనుభవించాలి. చాలా మంది అనుకుంటున్నారు చేస్తున్న వారు నేను అనుభవించాలి అనే మనసు వారు కలిగితే చెయ్యలేరు. నువ్వు చేసి మరిచిపోయినా దాన్ని అనుభవించాల్సింది. చేసిన దాన్ని అనుభవించాలి. నీ కళ్ళతో చూసిన దాన్ని అనుభవించాలి. నీ నోటితో నోటి ఫలం అనుభవించాలి. నువ్వు చెవులతో విన్నదాన్ని అనుభవించాలి. నువ్వు చేతులతో చేసిందని అనుభవించాలి. నువ్వు పాదాలతో ప్రవర్తించింది అనుభవించాలి. నీ శరీరంతో చేసిన దాన్ని నువ్వు అనుభవించాలి. ఇది నోటి ఫలం, ఇది కంటి ఫలం, ఇది చెవి ఫలం, ఇది చేతుల ఫలం, ఇది పాదాల ఫలం, శరీర ఫలం. ప్రతి అనుభవించాలి. దీనికి అంతటికి ఒకే మాట ఏం చెప్తున్నాడు? యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడిందండి. అక్కడ అంటాడు 7వ అధ్యాయం 4వ వచనంలో వారి ప్రవర్తనా ఫలము అని రాయబడిందండి. 7:4 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడిందండి? నీ ఎడల కటాక్షముంచకయు నేను యెహోవానై ఉన్నాను అని మీరు ఎరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసి. నేను చేస్తాను, నువ్వు అనుభవించినట్టు చేస్తా. నీ ప్రవర్తన ఫలం, నీ నోటి ఫలం, నీ కంటి ఫలం, నీ చెవి ఫలం, నీ చేతుల ఫలం, నీ ప్రవర్తన ఫలం. నీవేది చేసావో నీ ప్రవర్తన ఫలం నువ్వు అనుభవించాలి. అనుభవించటం నేను చేస్తా అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎంతటి వ్యక్తులైనా సరే ఈ ఫలాన్ని అనుభవించాలి. అనుభవించినట్టు చేస్తాడు. అయితే ఎవరు అనుభవించారా అని అంటే బైబిల్ ఎందరో అనుభవించారు, అనుభవిస్తున్నారు, ముందు కూడా అనుభవిస్తారు. అంతే. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 4వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం చూసినప్పుడు కయ్యూను తన సొంత సహోదరునటువంటి హేబేలును అసూయ చేత హత్య చేశాడు. దేవుడు కయ్యూను అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని. నేను ఎరగను, నా తమ్ముడు వారికి నేను కావాలనా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు అతను చూశాడు, అతను శపించబడ్డాడు. 12:13 ఏమని రాయబడింది? నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమిక మీదట నీకు ఇయ్యదు. 2, నువ్వు భూమి మీద దిగులు పడుతూ ఉంటావు. 3, నువ్వు దేశదిమ్మరు అయి ఉంటావు. ప్రియులారు, ఇక్కడ వినండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 13 వచనం కూడా, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశమును నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అని. ప్రియులారా, ఇక్కడ కయ్యూను తన పేరుకు తగినట్టుగానే కఠినుడుగా కసాయితనముతో తన సొంత తమ్ముడని హేబేలుని హత్య చేసేది.
ఎవరు చూడలేదనుకున్నాడు, తల్లిదండ్రులకు తెలియదనుకున్నాడు. కానీ దేవుని ద్వారా అతను శపించబడ్డాడని రాయబడింది. దాని ఫలితంగా అతను ఏమిటంటే, అతను ఏ పని సారము ఇక ఇయ్యదు, అంటే ఫలితం లేదు, చవి సారం లేని జీవితం. దిగులు పడుతున్నాడు, దేశం మరగ తిరుగుతున్నాడు, మరణాపేక్ష కలిగి ఉన్నాడు అతను. ప్రియులారా, ఈ మాటలు గమనించాలి. ఏమిటంటే, తన జీవితంలో ఎవరినైతే హత్య చేశాడో ఆ హత్యా పాతకం, ఆ విశ్వాసఘాతకం, ఆ ద్రోహ ఫలం, నమ్మక ద్రోహం అనుభవించవలసి వచ్చింది. ప్రియులారా, నీ ఇంట్లో వాళ్ళకి ఏ ద్రోహం చేస్తున్నావో, తన ఇంట్లో వాళ్ళకే, సొంత తమ్ముడికే ద్రోహం చేశాడు. తమ్ముడికి ద్రోహం చేసేవాళ్ళు, అన్నకు ద్రోహం చేసేవాళ్ళు, అక్కకు ద్రోహం చేసేవాళ్ళు, చెల్లికి ద్రోహం చేసేవాళ్ళు, భార్యకు ద్రోహం చేసేవాళ్ళు, భర్తకు ద్రోహం చేసేవాడు. ఎవరు ఏ ద్రోహం చేసిన వాడు తప్పించుకోలేరు. తప్పించుకోవడం అవకాశం లేదు. ప్రభు చెప్తున్నా, నా చేతులు తప్పించేవాడు ఎవడు లేడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇతను అనుకున్నాడు, ఇక్కడుంటే నేను భరించాలి అని నోదు అంటూ శూన్యం, దూర ప్రాంతానికి వెళ్ళాడు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఊరు మారినా, పేరు మారినా, తాలూకా మారినా, మండలం మారినా, జిల్లా మారినా, రాష్ట్రం మారినా, అమెరికా పోయి నువ్వు అనుభవించాల్సిందేను. నువ్వు ఏ దేశం ఏసా తీసుకుని అమెరికా పోయి నువ్వు అనుభవించాల్సిందే. ఏడు చేసి అడగపోతే అడగపోద్ది. అటు ఊరు మారితే తప్పిపోద్దా? తప్పించుకుంటావా? నువ్వు చేసింది ఎంత దూరం వెళ్ళినా అది నువ్వు మొయ్యాల్సిందే. చాలా మంది ఏమనుకుంటారంటే, వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకోక, సరి చేసుకోక, దేవుని పాదాల మీద పడి క్షమాపణ కోరక, నాకు కలిసి రావడం లేదు, నాకు వచ్చువాడు రావడం లేదు, ఇక్కడ సమృద్ధిగా లేదు, ఇంకొక చోటకు వెళదాం, ఈ ఇంట్లో నెమ్మది లేదు, ఈ ఊరిలో నెమ్మది లేదు, ఈ పనిలో నెమ్మది లేదని నువ్వు ఊర్లు మారినా, దేశాలు మారినా, నీ పాపం నీ మీద ఉన్నంతకాలం నువ్వు దేశం మీద తిరుగుతుంటావు, నీకు నెమ్మది ఉండదు, అనుభవించాల్సిందే. అందుకని ప్రభు అంటాడు, పాపము చేయకుమా, దైవ కోపము రేపకుమా, పాపము చేయకుమా, దైవ కోపము రేపకుమా, పాపపు భారము భరించలేవు, పాపము చేయకుమా, దైవ కోపము రేపకుమా. నువ్వు కావాలని రేపుతున్నావు, రెచ్చగొడుతున్న దేవుణ్ణి, నేను చేస్తాను, నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏమంటున్నారంటే, నువ్వు దమ్ముంటే చూసుకోమన్నట్టుగా దేవుడు, నీకు దమ్ముంటే చూసుకో, నేను చేస్తా, నేను చేసేది చేస్తా, నేను చూసేది చూస్తా, నేను ఎట్లుండాలి అట్లా, నీకు చేతనైతే, నీకు ఇష్టమైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏదైనా చేసుకోమన్నట్టుగా. దేవుని రెచ్చగొడుతున్నావు, అది నీకు మంచిది కాదు. కావాలి రెచ్చగొడుతున్నావు, రేపుతున్నావు, ఆయన గాయాలు రేపుతున్నావు, ప్రేరేపిస్తున్నావు, అనుభవిస్తావు. ఎవరు అనుభవించాల్సి, ఇందులో ఏ అనుమానం ఏమి లేదు. ఎంత కాలమైనా, ఎన్ని ఏళ్ళైనా, ఏ ప్రాంతమైనా అనుభవించవలసి ఉంటుంది. అందుకనే మన జీవితంలో మన శరీరాలు దగ్గర పెట్టుకుని జీవించాలి. ఇచ్చలవిడిగా, లెక్క లేకుండా, లెక్క చేయకుండా, మాట వినకుండా, లోబడకుండా, ఎదిరించి, గర్వించి, విర్రవీగి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రియులారా, ఒక్కొక్కటి చేసుకుంటా పోతా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, లెక్క లేకుండా, లెక్క చేయకుండా ఒకటిగా చేసేదవు, వందలు వేలుగా కూర్చెదవు, ఒక్కసారి నీ పైన బడగనే దిక్కు తెలియక పరుగులిడుదువా, పాపము చేయకుమా.
అది నెత్తి మీద పడగానే ఇక్కడ ఉండలేక ఉండటానికి చేతగాక ముఖం చెల్లక ఇంక నువ్వు ఆడక ఇంక ఊర్లు మారటమే, దేశాలు మారటమే, రూట్లు మారటమే, రోడ్లు మారటమే, ఇళ్ళు మారటమే, ప్రాంతాలు మారటమే, పట్టణాలు మారటమే. తప్పించుకోలేవు. నీవు ఎంతకాలం నీ పాపం నీ నెత్తి మీదే ఉంటుంది. నీ నీడ నీ నెత్తి మీద ఉన్నట్టుగా నువ్వు చేసింది నీడలాగానే నీ వెంటాడుతుందంతే. భయమేమి లేదండి. నేను ఇలా చేస్తే, నేను ఇలా చూస్తే, నేను ఇలా మాట్లాడితే, ఇలా కొడితే, ఇలా తిడితే ఏదో జరుగుద్దేమని అప్పగించాలని భయం లేదు. ఏముందని అనుకుంటున్నారు? లెక్కే లేదు అసలు. చాలామంది చదువు ఉంది కానీ ఏమి సంస్కారం కొంచెమైనా లేదు. సంస్కారం అనేది మరి సంస్కారం లేని చదువులు ఎక్కువైపోయింది ఇప్పుడు. చదివేమో ఐటెక్, బీటెక్, ఏటెక్, ఏమర్థం. ఈ టెక్కులు పెరుగుతున్నాయి కానీ మనిషికి ఏ సంస్కారం కొంచెం కూడా లేదు. సంస్కారం లేని టెక్కులు టిక్కులు ఎందుకు? నీవు ఎలా జీవించాలో తెలియదా? ఎలా ఉండాలో తెలియదా? మర్యాద తెలియదా? గౌరవం తెలియదా? బ్రతకడం తెలియదా? గనుక ప్రియమైన సోదరి సోదరు, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన మంచి మాధుర్యమైన జీవితాన్ని నీవెలా జీవించాలో తెలియడం అసలు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి రాబడి సంపాదిస్తున్నారు, బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కడుతున్నారు, కారులో షికారులు చేస్తున్నారు, బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుతున్నారు, పెద్ద పేరు ప్రఖ్యాతి సంపాదిస్తున్నారు. కానీ ఇలా బతకాలో తెలియదు. బరిగొడ్లకు బతుకుతున్నాయి ప్రయోజనం. ఎలా బతకాలి లేటు? మా ప్రాంతంలో ఆ మాట మరి మీ గేదెలు అంటారు మీ ప్రాంతంలో కదా. ఏం ప్రయోజనం? గేదెల్లాగా బ్రతికితే ఏం ప్రయోజనం? విషయమేమో చాలా ఎత్తుకుంది కానీ ఏం మర్యాద లేదు. పశువుల కంటే హీనంగా, జంతువుల కంటే హీనంగా, క్రూరంగా, నీచంగా, హేయంగా, అసహ్యంగా అలా బ్రతికితే రేపు నువ్వు అనుభవించాలి. క్రమము తప్పి లేకుండా జీవిస్తే దాని ఫలితం అనుభవించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ కయ్యూను పరిస్థితి అలాగే ఉంది. అతనేమన్నాడు? ఒక మాట చూడండి, 4:14 అన్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఎంత గొప్పదండి! ఎన్ని చేశాడు? ఎన్ని నేరాలు చేసి, ఎన్ని ఘోరాలు చేసి, ఎన్ని హత్యలు చేశాడు? ఒక్కటే చేస్తే నేను భరించలేనంత గొప్పది. ఒక్కడు చేస్తేనే భరించలేకపోతున్నానని బాధపడతా ఉంటే ఇన్ని చేసి ఏమి లెక్కలేనట్టుగా, బరువు లేనట్టుగా నాకు చాలా తేలిగ్గా ఉంది. 100 పాపాలు చేసిన ఏం చాలా తేలిగ్గుంది. అబ్బా ఎంత తేలిగ్గుంది అనుకుంటున్నారు. ఎంత తేలిగ్గుందో నాకు వాళ్ళకి అనిపించడం వల్ల. కానీ ఒకరోజు అర్థమవుద్ది. మూలుగుందని వ్యవహరిస్తే రేపు మూలుగుతావు. ఒక రోజున మూలుగుతావు. మూలుగుందని కొంచెం రేగుతావు, రేపు మూలుగుతావు. ప్రియమైన సోదరి సోదరులు, అక్కడ ఏం రాబడిందంటే నేను భరించలేనంత గొప్పది. భరించలేవు అంటే ఆ పాప భారం, ఆ దోష భారం, ఆ హత్య భారం, ఆ శాప భారం, ఆ హేబుల్ యొక్క ఉసురు, ఆ భారం భరించలేవు. ఆ హృదయములో ఉండే బరువు, పాపపు బరువు, ఆ భయంకరమైన బాధ, వేదన, దిగులు, చింత, దేశమరతనం, ఏకాంతంగా ఒంటరితనం, కృంగిపోవటం, కుమిలిపోవటం అది నువ్వు భరించలేవు. అందుకనే చెయ్యొద్దు. చాలా మంది ఎందుకు అలా దిగులుగా, బాధగా, శోకంగా, కృంగిపోయి, నలిగిపోయి ఉంటున్నారంటే వాడు చేసిన దాన్ని బట్టి లోపల వారి గుండెలో గూడు కట్టుకుని ఉన్నదే పాపం. అది బయట పెట్టాలి, దేవునికి అప్పగిస్తే యేసు ప్రభు వారు తన రక్తముతో మన హృదయం అంతా కడిగి పరిశుద్ధపరుస్తాడు, తొలగిస్తాడు. యేసు ప్రభు నీ హృదయమును ఎప్పుడైతే కడిగి పరిశుద్ధపరుస్తాడో నీవెలా ఉంటావంటే ఆత్మరక్షణ పొందిన వారు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం అనుభవిస్తారు. కనుక ప్రియులారా, నీ హృదయంలో పాపము కడగబడినప్పుడు, నువ్వు పరిశుద్ధుడిగా చేయబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు.
నెమ్మదిగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, ఆరోగ్యకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ కుటుంబం ఆనందకరంగా ఉంటుంది. కానీ లేకపోతే నీ గుండెలో బరువు, నీ బరువుని ఎవరో దించలేరు. ఎందుకని నువ్వు ఎత్తుకున్న బరువు దించుకోవాలంతే. నువ్వెత్తుకున్నావు, నువ్వు పాపాన్ని చేసి నెత్తిని పెట్టుకున్నావు, అది నీడ నీ తల మీద నీడలాగా శాపలాగా నీతో తిరుగుతుంది. కనుక అది దేవుని పాద సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు నిన్ను కనికరిస్తాడు, క్షమిస్తాడు, కాపాడుతాడు. కనుక ప్రియులారా, ఈ కయ్యూను దేవుని పాదాల చెంతకు రాకుండా ఆ బరువులతోనే బతుకుతున్నాడు, చావును కోరుకుంటున్నాడు. చాలా మంది ఆ బరువును హృదయంలో ఉండి ఆ గుండె బరువును భరించలేక వారి జీవితంలో అపవిత్రమైన జీవితాలను బట్టి, అడ్డదారిని బట్టి, చెడ్డదారిని బట్టి, అంధకార సంబంధమైన జీవితాన్ని బట్టి వాడు భరించలేక ఇతనేమన్నాడు, నన్ను చంపితే బాగుండు, నీ చస్తే బాగుండు అన్నాడు. ఎవరు చంపుతారు? నీవు అక్కడ ఉన్నమాట, నీవు త్వరగా చావకూడదు, ఎవరు చంపకూడదు నాకు ముద్ర వేసాడు. నువ్వు బతికినంతకాలం బాధతోనే చావాలి. నీకు ఒక మనిషి చంపటం అంటే నీకు ఆ బాధ నీకు అర్థం కావాలి. కాబట్టి నువ్వు బతుకుతూ బాధపడాలి, బాధపడుతూ బతకాలి. నువ్వు వేసాడు ముద్ర అంతే, ఎవరు చంపడానికి లేదు. బతుకుతూ బాధపడాలి, బాధపడుతూ బతకాలి. కయ్యాను దేవుడు లేడనుకున్నావా? దేవుడు చూడనుకున్నావా? లెక్కలు అడగడనుకున్నావా? లెక్క చేయకుండా జీవిస్తున్నావు. నిన్నెవరు చంపడు అన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, చాలామంది వారు జీవితాల్లో ఆ అపవిత్రమైన భారాన్ని, బరువును భరించలేక చాలామంది చచ్చిపోతున్నారు. ఒక క్రైస్తవుడు మాత్రమే, విశ్వాసులు మాత్రమే, అది ఎంత బరువైనా, ఎంత భారమైనా, ఎంత నిందైనా, ఎంత అవమానమైనా, ఎంత ఆకలైనా, ఎంత దప్పికైనా, ఎంత ఆర్థిక పరిస్థితులు ఎదురైనా, మరణం ఎదురైనా, సింహాలు ఎదురైనా, అగ్నిగుండం ఎదురైనా నిలబడే కెపాసిటీ ఒక విశ్వాసకి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. కారణం ఏమిటంటే దేవుడిచ్చిన గొప్ప రక్షణ వారి జీవితాల్లో కలిగి ఉన్నారు. రక్షించబడిన వారు మాత్రమే నిలబడగలరు, కానీ రక్షింపబడని వారు సహించలేరు, ఆ బాధ భరించలేరు. కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళ ఆవరణంలో కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, ఈత చెట్లు ఉంటాయి. అయిపోయి అక్కడ వరకే ఒక 5-6 మీటర్ల వరకే ఉంటుంది దాని పరిమితి. ఆ ఏళ్ళు దాటి ఎక్కడికి వెళ్ళవు కూడా. కొన్ని మన దొడ్లో, మన ఆవరణలోనే చింత చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, జువ్వి చెట్టు, ఈ చెట్లు మన తోటలో ఉంటాయి. కానీ దాని వేళ్ళు ఎక్కడికెక్కడ అండర్ గ్రౌండ్ ఎక్కడికో లోపల, ఇక్కడ చెట్టు మన ఆవరణలోనే, మన తోటలోనే, మన దొడ్లో ఉంటుంది. కానీ చెట్టు లోపల కింద మాత్రం ఏ ఇంటికో కనెక్షన్ ఉంటుంది. ఆ ఇంటికి కనెక్షన్, పక్కింటి కనెక్షన్, వెనకింటి కనెక్షన్, ముందింటి కనెక్షన్, లోపలేమో పై అండర్ గ్రౌండ్ కనెక్షన్ ఉంటాయి. లోపల ఆ ఏళ్ళ కనెక్షన్. అబ్బా, పైకేమో నోట్లో ఏలి పెడితే కొరకలేనట్టు కనపడుతుంది ఆ చెట్టు. అరటి పండు ఒలిసి పెడితే కూడా తినలేను అన్నట్టు కూడా ఆ చెట్టు. కనబడని చెట్టు, పెద్ద కంతిరి చెట్టు. అది కనెక్షన్ మాత్రం అండర్ గ్రౌండ్లో డాన్ కంటే మించిపోయింది. అండర్ గ్రౌండ్ డాన్ అంట. చాలా అండర్ గ్రౌండ్ వ్యవహారం చేస్తాను. లోపల ఎన్నో కనెక్షన్లు, కనెక్షన్ సంబంధాలు, స్నేహ సంబంధాలు, ప్రేమ సంబంధాలు, రహస్య సంబంధాలు, చెడ్డ సంబంధాలు, లోక సంబంధాలు, శరీర సంబంధాలు, అక్రమ సంబంధాలు, అపవిత్ర సంబంధాలు, అంధకార సంబంధాలను లోపల పెట్టుకుంటే ఏమి నెమ్మది ఉంటుంది? వాడు చికెన్లు చేసుకున్నా, మటన్లు చేసుకున్నా, బిర్యానీ చేసుకుని బెడ్ మీద పడుకుని నెమ్మది ఉండదు వాళ్ళకి. ఎందుకని వాళ్ళ చెట్టు అక్కడే ఉంది, కానీ వాళ్ళ లోపల అండర్ గ్రౌండ్ ఎక్కడో, ఆ చెట్టు ఎక్కడికో పోయింది, ఏ ఇంటికాడకో పోయింది, ఎవరి దగ్గరకో పోయింది. ఈ చెట్టు వేరు ఎక్కడికో సంబంధం కలిగి ఉంది, ఏ ఇంటికో ఎవరితోనూ సంబంధం కలిగి ఉంది.
సోదరి సోదరుల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తప్పించుకోలేవు. పైకి ఒకళ్ళ చెట్టుగా అక్కడే ఉన్నట్టుగా ఆ చెట్టు మన తోటలోనే ఉంది, అరే మన గోడలోనే ఉంది, ఎప్పుడు అక్కడే ఉంటుంది. మరి చూడటానికి అక్కడే ఉంటుంది కానీ పైకి అక్కడే ఉంది, కానీ అడుగు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రియ సోదరి సోదరులారా, మెడ్రాస్ మహాపట్టణంలో ఏవిఎం సినిమా స్టూడియో దగ్గర నేను చాలాసార్లు విషయం చెప్పాను. బాత్రూమ్ దగ్గర డ్యాన్స్ మాస్టర్ సలీం అనేవాడు దిక్కులేని కుక్క సాగు చచ్చాడు. రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, చిరంజీవి కానీ, పెద్ద పెద్ద అగ్ర హీరోలందరికీ ఏ పాటకు ఏ స్టెప్ వేయాలో ప్రతి ఆ పాటకు స్టెప్పులు నేర్పించిన వాడు. అందరూ ఆ సలీం అనేవాడు స్టూడియోలోకి వెళితే లేచి నమస్కారం చేస్తారంట. కానీ ఈ సలీం అనేవాడు వస్తే రామారావు గారు లేచి నమస్కారం చేస్తారంట. అందరూ రామారావు గారికి నమస్కారం చేస్తుంటే రామారావు గారు లేచి నమస్కారం చేస్తారంట. అలాంటి గౌరవించబడుతున్నటువంటి సమయంలో డ్యాన్స్ మాస్టర్ సలీం అనేవాడు ఈరోజు ఒక కారులో రేపొక కారులో, ఈరోజు ఒక షూట్లో రేపొక షూట్లో, ఎన్నో బిల్డింగులు ఉన్నాయి, ఎన్నో కార్లు ఉన్నాయి, ఎంతో డబ్బు ఉంది. చివరికి తన పాపంతో పట్టుకుంది. తన ప్రవర్తన ఫలం, ఏ ప్రవర్తనతో ప్రవర్తించాడో ఆ ప్రవర్తన ఫలాన్ని అన్నాడు నీవు అనుభవింపజేసిదనని దేవుడు చెప్పినట్టుగానే అనుభవించవలసి వచ్చింది. ఒక ఆయన పాట రాశాడు, అనుభవించు రాజా పుట్టింది పెరిగింది. ఆ పాట రాసి తొందరగా పోయింది, అందుకే ఆయన రాసి అడగ తొందరగా పోయాడు. పుట్టింది పెరిగింది అనుభవించడానిక, దేనికి కాదు. ఎంత మందిని జరగొట్టాడు ఆ పాట రాసి. పుట్టింది పెరిగింది అనుభవించడానికి, అనుభవించు రాజా. మరి ఏమో రాసినాడు, ఏమో అనిపించాడు అనుకున్నట్టు. ఇలాంటి వాడు ఉంటే చాలా మందిని పాడు చేస్తాడు, తొందరగా సీడు చించేయి అన్నాడు, చించేశాడు అంతే. అదేవిధంగా ప్రియులారా, ఈ సలీం అనేవాడు కార్లు పోయినాయి, బంగ్లాలు పోయినాయి, భారీ దూరం అయింది, కూతుర్లు కుమారులు ఎవరు రానిలేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, చేతులు డబ్బులు లేవు. ఏవిఎం సినిమా స్టూడియో పక్కన బాత్రూమ్ దగ్గర ఆ అట్టపెట్లు పేపర్లు పరుచుకుని పొడుకుంటే ఎవరైనా ఆ బాత్రూంలోకి వచ్చేవాళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే వాటితో టిఫిన్ చేసేవాడు, వాటితో టీ తాగేవాడు. అసలు చాలా పట్టించుకోరంట. ఒక శోభన బాబు మాత్రమే అతను పరామర్శించి అసలు ఏంటి నీ స్థితికి కారణం. ఒకరి పతనం మరొకరికి హెచ్చరిక అన్నమాట. ఎందుకు నీ జీవితానికి ఎందుకు ఇలా పతనం అయిపోయావు? అందరి చేత నమస్కారం చేయించుకుని నీవు ఇప్పుడు అందరికీ ఎందుకు నమస్కారం చేస్తున్నావు? ఆ స్థాయికి ఎందుకు దిగిపోయావు? ఎందుకు పడిపోయావు? ఏంటి నీ స్థితి అని శోభన బాబు గారు అడిగితే చెప్పాడంట, బాబు నా జీవితం మీకు ఒక పాఠం కావాలి. అగ్ర హీరోలందరికీ ఏ పాటకి ఏ స్టెప్ అయ్యేలా మంచి మంచి స్టెప్పులు వేయించి ఆ పాట హిట్ చేయించాను. ఆ పాటలు హిట్ అయిపోయి, కానీ మీ చేత మంచి స్టెప్పులు వేయించాను, కానీ నేనైతే నా జీవితంలో రాంగ్ స్టెప్ వేసాను అన్నాడంట. ఏ స్టెప్ వేసాడు? రాంగ్ స్టెప్ వేసాడంట. నువ్వు రాంగ్ రూట్లో ప్రయాణికుడా, నువ్వు రాంగ్ రూట్లో నడుస్తున్నావు, చాలా రాంగ్గా మాట్లాడుతున్నావు, నువ్వు రాంగ్గా చూస్తున్నావు, నువ్వు రాంగ్గా వెళుతున్నావు, నువ్వు రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తున్నావు, నీకు చాలా ప్రమాదం. నీ రూట్లో నువ్వు వెళ్ళాలి, నీకే సమస్య ఉండదు. కానీ నువ్వు రాంగ్ రూట్లోకి వెళితే ప్రతి వాహనానికి నీకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది కదా. గనుక ప్రియ సోదరి సోదరులారా, అందుకని చెప్పాడంట సలీం అనేవాడు, నేను రాంగ్ స్టెప్ వేసాను బాబు. అతని జీవిత పతనము శోభన హెచ్చరికై తన జీవితాన్ని మార్చుకొని ఇంకెవరు కూడా వాళ్ళ కుటుంబాలు రాకుండా
ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు వాడు. ప్రియ సోదరి సోదరుల, నీ జీవితంలో నీ వేసే రాంగ్ స్టెప్ నీ విలువను కోల్పోతున్నావు, నీ ఘనతను కోల్పోతున్నావు, నీ గౌరవాన్ని కోల్పోతున్నావు, నీ మర్యాదను కోల్పోతున్నావు, నీ స్థానాన్ని కోల్పోతున్నావు, నీ ఆరోగ్యాన్ని కోల్పోతున్నావు, నీ ఆశ్రయాన్ని కోల్పోతున్నావు, నీ అధికారాన్ని కోల్పోతున్నావు, నీ ఆధిక్యతను కోల్పోతున్నావు. ఎందుకంటే నువ్వు రాంగ్ రూట్లో నడుస్తున్నావు, రాంగ్ స్టెప్ వేస్తున్నావు, నువ్వు రాంగ్గా మాట్లాడుతున్నావు, నువ్వు రాంగ్గా చూస్తున్నావు, నువ్వు రాంగ్గా చేస్తున్నావు. అనుభవిస్తావు. ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడు, ఈ నెల కాకపోతే ఇంకొక నెల, ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, 20 ఏళ్ళు కాకపోతే 60 ఏళ్ళలో ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోలేవు. ఎవరు తప్పించలేరు, తప్పించుకోలేవు. కనుక ప్రియ సోదరి సోదరుల, కయ్యూను అనుకున్నాడు, నేను చేస్తే ఎవరు చూస్తారు, ఎవరు అడుగుతా అనుకున్నాడు. చూసేవాడు ఉన్నాడు, అడిగేవాడు ఉన్నాడు, శిక్షించేవాడు కూడా ఉన్నాడని అర్థమైపోయింది. ప్రియ సోదరి సోదరులారా, చాలామంది వాళ్ళ జీవితాల్లో కయ్యూను వలె చెయ్యరాని నేరాలు, ఘోరాలు, క్రూరమైన, హేయమైన, నీచమైన, అసహ్యమైన, పనికి మాలిన కార్యాలు చేసి చెప్పలేక వారి జీవితం లోపల నలిగిపోతూ మేము చస్తే బాగుండు అని చావును కోరుకునే వారు ఎందరో ఉన్నారు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ భారం తొలగించబడాలంటే నువ్వు దేవుని యొద్దకు వస్తే చాలు. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి అని ప్రభు పాదాల మీద పడితే ఆయన క్షమించడం సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించుడు సిద్ధ మనస్సు కలిగిన వాడు. కనుక ప్రియులారా, ప్రభు చెప్పాడు, అతిక్రమమును దాచిపెట్టేవాడు, ఇది ఎప్పుడు కూడా, ఇది వాస్తవం. ఏ వ్యక్తి అయినా సరే, ఎంత గనుడైనా సరే, అతను వర్ధిల్లడు. ఒకవేళ ఆర్థికంగా వర్ధిల్లొచ్చు కానీ ఆత్మీయంగా వర్ధిల్లలేడు. ఒకవేళ ఆర్థికంగా బస్సులు, కార్లు, బండ్లు, లేకపోతే వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, పొలాలు, స్థలాలు, బ్యాంకు బ్యాలెన్స్ అధికారకు వచ్చేవి కానీ ఆత్మీయంగా వర్ధిల్లలేడు. కనుక దేవుని సన్నిధిని ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు కూడా ఏం చేస్తాడు? కనికరిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, విమోచిస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడని ప్రభు పేరట మనవి చేస్తాను. కనుక పిల్లలు, ఒకటి, కయ్యూను జీవితంలో చేసిన దాన్ని అనుభవించాడు. రెండో మాట చూడండి, ఆదికాండంలోకి రండి. 42వ అధ్యాయం 21 వచ్చాను. ఆదికాండము 42:21. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు, ఇప్పుడు చేసిన దానికి శిక్ష పొందుతున్నారా, చెయ్యని దానికి శిక్ష పొందుతున్నారా? చేసిన దానికే, చెయ్యని దానికి ఒకళ్ళు శిక్ష పొందిన అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది. యోసేపు ఉన్నాడు, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు. ప్రభు అన్నాడు, నువ్వు ఎంత శిక్షించబడితే అంత మీరు, ఎందుకంటే ఎంతగా నీ కిందకు తొక్కుతారో అంతగా పైకి లేపుతావు నిన్ను. ఎంతమంది అణగదొక్కాలనుకుంటారో కదా. యోసేపు అన్నదం 10 మంది చుట్టుముట్టి, పగబట్టి, కొట్టి, తొక్కి వీళ్ళు లేకుండా చేయాలి, అధికారి కాకుండా చేయాలి, ఏలుబడి లేకుండా చేయాలనుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రభు అన్నాడు, నువ్వు చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తే ఊహల కన్నని విధంగా ఉన్నత స్థానంలో కూర్చోబెడతా నిన్ను. అది తప్పేమి కాదు, కానీ నువ్వు చేసిన దానికి మాత్రం అనుభవించాల్సిందే. యోసేపు సహోదరులు ఏమంటున్నారు? మనము చేసిన దానికి ఏం చేస్తున్నారు? మనము చేసిన అపరాధమున శిక్ష పొందుతున్నాము. చేసింది అనిపించాల్సిందేనండి. ఇది 100% నిజం. ఇది సత్యం. ఇది సత్యం ఎన్నడూ మారేది కాదు. సత్యం అంటేనే మారేది కాదు, మార్చేది కాదని అర్థం. సత్యం అంటే దాని అసలైన నిర్వచనం అది. అది మారదు, మార్చేది కాదు. మనం సత్యం అంటే గంతే. కనుక ప్రియులారా, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? మనం చేసిన వాటికి శిక్ష పొందుతున్నాము. ఎంతకాలం అయింది? ఎంతో కాలం అయింది.
అప్పటికి వీరు యవనస్తులుగా ఉన్నారు. వారికి ఎవరికి వివాహం కాలేదు, యవనస్తులుగా ఉన్నారు. వాళ్ళకి వివాహాలు కూడా కాలేదు. ఇప్పుడు యోసేపుకి వివాహం అయింది, 2 పిల్లలు పుట్టారు, ఐగుప్తు దేశానికి అధికారం చేస్తున్నాడు. అయినా ఇక్కడ యోసేపు సహోదరులు అంటే ఎప్పుడో చేసినటువంటి అపరాధం ఇప్పుడు అనుభవిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? నీవెంతకాలమైనా అనుభవించాల్సిందే, ఎన్ని సంవత్సరాలైనా అనుభవించాల్సిందే. కయ్యూనులాగా ఏమి చేసినా అనుభవించాల్సిందే, తప్పదు, తప్పించుకోలేమంతే. కనుక ప్రియమైన సోదరులారా ఆలోచించేద్దాం. చాలా మంది వాళ్ళు జీవితాల్లో చేసి అంతటితో వాళ్ళు మర్చిపోతున్నారు. కానీ అయితే అక్కడ రాయబడుతున్నాయి వారి వారి అపరాధములు, పాపములు, నేరములు, ఘోరములు, అబద్ధములు, మోసములు, వ్యభిచారములు, కక్షలు, కలహములు, ద్వేషములు, అసూయలు, మత్తతలు ఇవన్నీ రాయబడుతున్నాయి. వాటి ఫలాన్ని అనుభవించాలి. పెళ్లి కాకముందు చేసిందానే పెళ్ళి అయిన తర్వాత అనుభవించాలి. దీనిలో మార్పులే ఉండవు. అది ఏదో పెళ్లి కాకముందు చేశారుగా, కుదరదు. ఈ చట్టం ఒప్పుకోదు, ఇది సత్యం. మారదు, మారిస్తే అయిపోతాడంతే. తెలుసా ఈ సంగతి? పేరు చెప్పకూడదులేండి. కొంతమంది ఏం చేశారు అంటే, ఆదివారం అందరూ క్రైస్తవులకు ఆరాధనకి వెళ్తున్నారు, ఆదివారం నాడు వర్క్ డేగా ప్రకటించి ఫ్రైడే రోజున శుక్రవారం మాత్రం హాలిడేగా ప్రకటించాలి. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మెజారిటీ మనదే కదా, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శాసనాన్ని పుట్టిద్దామని కొంతమంది మంచి వాళ్ళందరూ పోగొయ్యారు. ఆ రాత్రి భార్య కూడా చెప్పిందంట, హామాను భార్య జెరుషా హామాను సలహా చెప్పినట్టుగా అయ్యగారు కూడా పక్కన కూర్చొని సలహా చెప్పిందట. అయ్యగారు, మరి క్రైస్తవులందరూ ఆదివారం ఆరాధనకి వెళుతున్నారు, మనం శుక్రవారం వెళుతున్నాము, ఆ విధంగా కాకుండా ఆదివారం వర్క్ డేగా పెట్టండి, శుక్రవారం హాలిడేగా పెట్టండి అని ఆయన అన్నారంటమ్మా. ప్రపంచం అంతా ఆదివారం హాలిడే కదా, మనం దాన్ని మార్చడానికి వీలవుద్దా అంటే, వాళ్ళు మనం మారుద్దామండి. నువ్వు మారుస్తావా? నువ్వు మార్చగలవా? దేవుని శాస్త్రాన్ని, దేవుని చట్టాన్ని మారుస్తావా? మారిస్తే భూమి మీద ఉంటావు నువ్వు. దేవుడిని ఉంచుతాడా, ఊరుకుంటాడని చూస్తుంటే అనుకున్నావు ఏంటి? ఆ రాత్రి బెడ్ మీద భార్య భర్త చక్కగా ఆనందించి అన్ని రాసిపెట్టి ఏమేమి మాట్లాడాలో అయ్యగారు అంతా ఏమేమి మాట్లాడు రాసి పెట్టుకున్నారు. రేపు మాట్లాడదాం, నాకు చాలామంది మద్దతు ఇస్తారు అనుకున్నాడు. ఇంక తెల్లారిపోయింది. ఇక తల నీనాలు స్నానాలు చేసి ఓ ఎబ్బ నడికట్టు పెట్టి, ఆ కట్టు కట్టి, ఈ కట్టు కట్టి, బొట్టు పెట్టి, జుట్టు పెట్టి, ముగ్గు పోసి అన్ని చేసుకుని ఇక అయ్యారో లేండి, టైం అయిపోయింది, మీరు వెళ్ళాలి, బెడ్ కాఫీ తెచ్చారంటున్నాడు అని అంటుంది ఆమె. బెడ్ కాఫీ తాగడానికి మనవాడు బెడ్ మీద లేడు, డెడ్ అయిపోయాడు. లేపేస్తాడంతే. దేవుని శాసనం మార్చే శక్తి సామర్థ్యం ఎవరికి లేదు. అలా మారిస్తే ఊరుకోడు. నీ పుస్తకాలు మార్చుకో, నీ పాఠ పుస్తకాలు మార్చుకో, పాఠ్య పుస్తకాలు మార్చుకో, దేవుని గ్రంథాన్ని రాస్తే వారికి మరణ శాసనం రాస్తాడు దేవుడు అంతే. ఇది సజీవము కలిగినది, బలము కలిగినది, ఎటువంటి ఖడ్గం కట్టి వాడగలిగినది, కీళ్ళు, కాళ్ళు, మూలుగులు, ఎముకలు, నరములు, కండరాలు, ఆలోచన లోపల దూరిపోయే దేవుని వాక్యం. ఇది మామూలు వాక్యం కాదు, ఇది. అయిపోతావు. కనుక దేవుని వాక్యముతో మనం ఆటలాడకూడదు. కనుక ప్రియ సోదరి, ఇది దేవుని చెప్పిన గొప్ప సత్యం. ఏం అనుభవించాల్సిందే, ఎంతకాలమైనా, ఎంత గొప్పవాడైనా. అందుకని యోసేపు సహోదరులు ఏమన్నా, అయ్యో మనం చేసిన దాన్ని మనం అనుభవిస్తున్నా, శిక్ష అనుభవిస్తున్నా, మరి అనుభవించాలి కదా. దేనికి? చేసిన దానికి శిక్ష అనేది ఒకటి ఉంది అని అర్థమవుతుంది. కయ్యూను ఏమన్నాడు? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, అతనికి శిక్ష ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళేమంటున్నారు? మనము చేసిన అపరాధముల శిక్ష, మరి చేసింది అనుభవించాలి కదా శిక్ష. ఎంతకాలమైనా
ఎంతమంది చేసినా, ఎన్నిసార్లు చేసినా, ఎప్పుడెప్పుడు చేసినా, ఎక్కడెక్కడ చేసినా, ఎన్నెన్ని చేసినా అనుభవించాల్సిందే, ఆఖరులోనైనా అనుభవించాల్సిందే. గనుక ప్రియమైన సోదరి సోదరులు, దేవుడికి అవకాశం ఇస్తున్నాడు, ఆ అనుభవించకుండా తప్పించుకున్న మార్గాన్ని ఇస్తున్నాడు. అందుకే ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎంత ఘోరమైన శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ప్రవహిస్తున్నాడు. అతడేమో హత్య చేసి నెమ్మది లేని జీవితం దేశదిమ్మరే తిరిగాడు. వీరేమో తన సొంత సహోదరుని ఏశావుని గుట్టలో వేసి అమ్మేసుకుని వీళ్ళకి ఏమీ లేదు, నమ్మకు ద్రోహం చేశారు. అంటే యోసేపు తెచ్చిన ఆహారాన్ని తిని హాని చేశారు, కీడు చేశారు, పాడు చేశారు, గుంటలు వేశారు, గుద్దారు, కొట్టారు, తిట్టారు, దుర్మార్గంగా ప్రవర్తించారు. కనుక వాళ్ళకి తింటారు ముద్దు కూడా లేకుండా పోయింది. ఎవరికి? మళ్ళీ యొక్క ఏడు దగ్గర రావాలా. గుర్తుపెట్టుకో, నమ్మక ద్రోహి నీకు ముద్ద కూడా దొరకదు. నువ్వు అనుకుంటున్నావు ఏదో ద్రోహం చేసి సంపాదించుకుందాం, వాళ్ళ నోట్లు కొట్టి వీళ్ళ పొట్ల కొట్టి వాళ్ళ పాడు చేసి వీళ్ళ పాడు చేసి వాళ్ళ కుటుంబాలకు వచ్చి వాళ్ళ చెడగొట్టి వీళ్ళ పడగొట్టి వాళ్ళని చంపి వాళ్ళ లాక్కుని బలత్కారం దోసుకుని నా కొడుకు నింపుకుందామంటే నీకు శిక్ష అనుభవిస్తావు. తీర్పు తప్పించుకోలేదు, ఆలస్యమైన అనుభవించక తప్పదండి. ఇలాంటి నమ్మక ద్రోహులకి ఏం ముద్దు కూడా దొరకదు. ఇక్కడ వారికి ఆహారము దొరకక కరువు వచ్చి కడుపు నింపుకోవటానికి ఎవరి దగ్గరికి వచ్చారు? కాళ్ళ దగ్గరికి వచ్చారు. కరువు వచ్చింది, కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకని? ఆ యోసేపు అన్నదమ్ములు కొట్టేటప్పుడు అన్నా, రూబేనన్నా, యోదన్నా, షిమ్యోనన్నా, లేవి అన్నా అని ఎవరి కాళ్ళ మీద పడినా వాళ్ళు కనికరం లేని కాళ్ళు, కనికరించని కాళ్ళు, కఠినమైన కాళ్ళు, కసాయి కాళ్ళు పట్టుకున్నాడండి యోసేపు. పైన లెక్క లేకుండా చేశారు. దేవుడు అన్నాడు, యోసేపు ఎవరి కాళ్ళ మీద నువ్వు పడ్డావో వాళ్ళే నీ కాళ్ళ మీద పడేట్టుగా నేను చేస్తా, నువ్వు నిలబడు. అతను ఇక్కడుంది ఒక్కడే ఒక్కడు, యోసేపు ఒక్కడే. వాడు 10 మంది కాదు, 10,000 మంది అయినా సరే దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడితో సమానం కాదండి. చెత్త చెదారం అంత ఎందుకు? ఒక 8,000 మంది ఉంటే దావీదేమన్నాడు? నా ఎడం పక్క 1000 మంది పడినా, నా కుడి పక్క 10,000 మంది కూలినా నేను ఏ అపాయమనకు. ఏమి డేరండి అది. అతని పక్క ఎవరన్నా? ఒకే ఒక్కడు సింగిల్ హ్యాండ్ రాజ్యాన్ని జయించాడంతే, ఒకే ఒక్కడు. గొల్లియాతు కాదు, ఎంత గొప్పవాడు తెలిసిన ఒక్కడే నిలబడ్డాడు దావీదు, చిన్న పిల్లవాడు. దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలి, దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు కావాలి, దేవుని చేతను జరిగించే వాళ్ళు కావాలి, దేవుని కొరకు పోరాడేవారు కావాలి, దేవుని కోసం రోషం కలిగిన వాళ్ళు కావాలి. గనుక ప్రియులారా, ఒక్కడు ఉంటే చాలు దేవుని పక్షాన లోకాన్ని తిప్పేస్తాడంతే. అందుకని ఇటు పక్క 10 మంది ఉన్నారు, ఇటు పక్క యేసేపు అక్కడే ఉన్నాడు. యేసేపు 10 మంది ఉన్నా నాకు లెక్కలేదు. 10,000 మందిని దావీదు లెక్క చేయలేదు. 10 మంది ఆటలు 10 మందే కదా మీ అన్నదమ్ములు. ఈ 10 మంది నీ పాదాల మీద పట్టడికి నేను చేస్తా. నీకు ద్రోహం చేశారు, నిన్ను కొట్టారు, గాయపరిచారు కనుక వాళ్ళే నీ కాళ్ళ మీద పడతారు, వాళ్ళకే కరువు వస్తుంది, వాళ్ళే కన్నీరు కారుస్తారు, వాళ్ళే నిన్ను బతిమలాడతారు. అలా చేస్తాను నేనని దేవుడు చక్రాన్ని తిప్పాడంతే, ఆయన చేతిలో ఉంది. నీ చక్రం తిప్పుతాడంతే, నీ రాత మారుస్తాడంతే. కనుక ప్రియమైన సోదరి సోదరు, దేవుని మాటలు మనం వినాలి, దేవునికి మనం భయపడాలి, దేవుడు చూస్తున్నాడని నమ్మాలి. మన మనస్సాక్షిత గద్దించబడి ఒప్పించబడి మన పాపను ఒప్పుకుని సరి చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 మంది ద్రోహం చేస్తే ద్రోహము చేసిన వారే యోసేపు దగ్గరకు వచ్చి కరువుతో కడుపు నింపుకోవటానికి కాళ్ళ మీద పడి, అయ్యా మేము కానాను సంబంధం, కానాన్లో కరువు వచ్చింది, మాకు ఆహారం కావాలని. కానాన్లో కరువు ఏంటి?
అసలు కానాను అది పాలు తేనెలు ప్రవహించే దేశం కదా. ఐగుప్తు ఏంటి, రెండింతల ఇబ్బంది కదా. అది సంఖ్యలతో బంధించబడిన స్థలం కదా. అది అగ్నిగుండము కదా, ఇనప కొలిమి కదా, దాస్యపు గృహం కదా. దాంట్లోనేమో సమృద్ధి ఏమిటి, కానాన్లో కరువేంటి? సోదరీ సోదరులారా, ఎంత మంచి సమృద్ధి కలిగిన ప్రాంతంలో ఉన్నా నువ్వు దేవుణ్ణి ఎరగని వాడు అయితే, దేవునికి దూరస్తుడు అయితే, నువ్వు పాపిగా జీవిస్తే నీ జీవితం అంతా, నీ కుటుంబం అంతా, నీ సంవత్సరం అంతా, నీ కాపురం అంతా కరువే. కానీ ఐగుప్తు దేశమైనా ఏమండి, అది రెండింతల ఇబ్బంది అయినా, అది లోకమైన దాస్యత్వమైన, అక్కడ దేవుని మాట వినేవాడు ఉంటే, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఉంటే అక్కడ సర్వసమృద్ధి. దేవుని మాట వినేవాడు ఉంటాం ముఖ్యంగా. ఏ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని కాదు. నువ్వు దేవుని మాట వింటే ఏ ప్రాంతంలో నిన్ను బ్రతికిస్తాడు. మా ప్రాంతానికి ఒక రిటైర్డ్ కలెక్టర్ చిట్టిబాబు గారిని వచ్చి ఒకరోజు ఏడ్చాడు. ఆయన, బ్రదర్ మీరు షూట్ మీద వస్తే మేము ఏదో అనుకుంటున్నాం, అసలు మీరు ఈ పల్లెటూరులు ఎలా ఉంటున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, ఈ వాటర్ మాకు వాటర్ దొరక ఏంటి, వాటరే ఇక్కడ రోడ్లయ్యి, అసలు ఈ చెట్ల మధ్య, ఈ చెట్ల మధ్య ఎలా ఉంటున్నారు, అసలు ఎలా ఇక్కడ ఉండాలి మీరు ఎందుకు అనుకున్నారు, మీరు అసలు ఎలా బ్రతుకుతున్నారు బ్రదర్ మీరు? ఆయన 2 రోజులు ఉంటే అసలు ఆయన మల విసర్జన కూడా చేయాల. అసలు అంత హాట్ కొంటే మా ప్రాంతం, కొండలు బండలు రాళ్ళు, నీళ్లుండవు, కష్టం. ఇప్పుడు కూడా నీళ్ళు లేవు. 700 అడుగులు వేస్తే కూడా నీళ్లు లేవు మా కింద. 700 అడుగులు. గవర్నమెంట్ వాళ్ళు ట్రాక్టర్లో తోలుతున్నారు. 2-3 డ్రమ్ములు పోస్తారు ఇంటికి. ఆ 2-3 డ్రమ్ములతోనే కాపురం చేయాలి. సోదరీ సోదరులారా, నేను చెప్పాను, దేవుని చేత ఎందుకు ఇక్కడ వచ్చామని, అలా ఇక్కడ ఉండగల ఉద్దేశంతో నన్ను అక్కడ పెట్టాడు. నేను ఉండగలను కాబట్టి నన్ను ఉంచాడు. ఉండలేనని ఎందుకు ఉంచుతాడు? అక్కడ ఉండగలము. కొండలైనా బండలైనా ఎండలైనా మేము ఉండగలం. మాకు ఆ పిలుపు ఉంది, ఆ దర్శనం ఉంది, ఆ ప్రత్యక్షత ఉంది. మాకు కరువు లేదు. ప్రియమైన సోదరీ జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరిగించకుండా, దేవునికి లోబడకుండా, దేవుని భయం లేకుండా ఓరకు తిరుగుతుంటే ఎట్టొస్తుంది? ఏంటి ఒక టైం పాస్ కొరక భక్తి అనేది? ఇది కాలక్షేపమా? హరికథలా, బుర్రకథలా, కల్పిత కథలా, కాకమ్మ కథలా? దేవుని కొరకు ఒక దైవభక్తి కలిగి దేవుని చిత్తాన్ని చేయడం చాలా ప్రాముఖ్యం. అందుకని ప్రియులారా, యోసేపు ఒకే ఒకడున్నాడు. వాడు 10 మంది ఉన్నారు. 10 మంది కూడా అతని పాదాల మీద పట్టేట్టుగా దేవుడు చేశాడు. నువ్వు దేవుని చిత్తం జరిగించు, వాళ్ళే నీ కాళ్ళ మీద పడతారు. ఎవరి కాళ్ళ మీద పడితే నువ్వు నిన్ను కనికరించలేదో, కనికరించిన వాళ్ళు నీ కాళ్ళ మీద పడతారు. నువ్వు దేవుని చిత్తాన్ని చెయ్యి, దేవుని మాటకు లోబడు, నీ పాపాన్ని ఒప్పుకో, నువ్వు సరి చేసుకో, క్షమాపణ కోరు, రక్షించబడు, నీ జీవితాన్ని దిద్దుకో. నీ దేవుడు అనేక మంది తీసుకొచ్చి నీ పాదాల మీద నిలుపుతాడంతే, పడేస్తాడు పాదాల మీద. పోయిన సంవత్సరం బెంగళూరు వెళితే సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి వాళ్ళు చాలా మంచి యవనస్తులు, వివాహమైంది 6 నెలలు, చాలా బాగుండేవాళ్ళంట. 7 నెలల తర్వాత ఆమె అంటుందంట, ఏమండి నీ ఆ బెడ్రూమ్ నాది ఈ బెడ్రూమ్ అంటుందంట. ఇక ఫోన్ ఏంటని ఫోన్ తీసుకుని కళ్ళు పడి చూసి ఏం చూస్తుందో తెల్ల వారుజులు. ఆమె ఈ రూములో, ఆయన మా రూములో. ఏంటమ్మా అంటే ఆమె చాలా ప్రేమ తనకి. అయినా కూడా అట్లా కొన్ని దినాలు వేరు బెడ్రూమ్తో కాలక్షేపం చేశారు. చాలా కాలం తర్వాత అతనికి చెప్పకుండా ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళిపటి నుంచి వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఎవరో ఒకరి చేత ఫోన్ చేపిస్తే, నేను రాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ దారి నీది, నా దారి నాది, ఎవరి దారి వాళ్ళది అందంట. ఇత రక్షించబడిన సహోదరుడు చెప్పుకోలేక, ఇక ఇడిచిపెట్టలేక, మరో పెళ్లి చేసుకోలేక
సతమతం అవుతున్నాడు. అలాంటి సమయంలో పెద్దలు, సేవకులు అతను ఆహ్వానించి, ఆదరించి, ప్రోత్సహించారు. బ్రదర్, మేమందరం ప్రార్థన చేస్తాం, దేవునికి అసాధ్యమని ఏదీ లేదు. దేవుడు అనుకుంటే కొండల్ని, బండలను బ్రద్దలు చేశాడు, సముద్రంలో దారి చేశాడు, అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చాడు, సింహాల నోళ్ళు ముయించేశాడు, ఫరో రథచక్రాలు ఓడదీశాడు. దేవునికి అసాధ్యమని ఏదీ లేదు. మీరు ధైర్యంగా ఉండండి. నిన్ను కాదని వెళ్ళిన ఆ స్త్రీ నిన్ను ఎత్తుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. మేము ప్రార్థన చేస్తాం అని అందరూ కూడా ఓదార్చి ప్రార్థన చేయగా, సంవత్సరం తర్వాత ఒక మధ్యరాత్రి వేళ హలో ఆడస్వరం ఫోన్ చేస్తే, ఎవరండి మీరు అంటున్నాడు ఈ సహోదరుడు. నేనండి, నీ భార్యని. ఏంటి చెప్పండి, రేపు ఉదయాన్నే రండి, ఇద్దరు ఇంటికి వెళ్దామండి అంటాను. అసలు తను నమ్మలేకపోతున్నాడు. నువ్వేనా నిజమేనా, నువ్వేనా నిజమేనా, లేక జోక్ చేస్తున్నావా? లేదండి, నిజంగా చెప్తున్నాను, నేను రెడీ అయి ఉంటాను, బండి తీసుకుని రండి, ఇద్దరు వెళదాం. ప్రియమైన సోదరి ఎందుకు చెప్తున్నాను అంటే, మన జీవితంలో అపరాధాన్ని మనం ఒప్పుకుంటే ఎదుటి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. నువ్వు లోపల ఏదో కప్పుకుంటే ఎదురు కూడా అట్టగా చేస్తారు. నీ టైపే. నువ్వు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారు, నువ్వు కప్పుకుంటే వాళ్ళు కప్పుకుంటారు. నువ్వు సమాధాన పడితే వాళ్ళు సమాధాన పడతారు, నువ్వు సరి చేసుకుంటే వాళ్ళు సరి చేసుకుంటారు, నువ్వు క్షమాపణ కోరితే వాళ్ళు క్షమాపణ కోరతారు. కాళ్ళ దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళని. గనుక ప్రియమైన సోదరులారా, మన జీవితంలో దేవుని మాటకు విలువనిచ్చి దేవుని చిత్తాన్ని జరిగిస్తే తిరుగుండదండి. మీకు అర్థం కాలేదు. ప్రభు చెప్పాడు, లోకము దాని ఆశ గతించిపోవును కానీ తండ్రి చిత్తమును జరిగించు. నిరంతరం తిరుగులేదు, ఎదురులేదు. దేవుని చిత్తం జరిగించు. దేవుని చిత్తాన్ని జరిగించడం నువ్వు సమర్థుడు అయితే నీకు ఎదురుండదు. నువ్వేది చేసిన తిరుగుండదు, ఏ లోటు ఉండదు, ఏమి కాదు, నీకు ఏమి కాదు. ఏమైనా ఎన్నైనా ఎంతైనా ఏమి కాదు నీకంతే. దేవుని చిత్తంలో ఉండంతే. దేవుని చిత్తాన్ని దాటి వెళ్ళొద్దు. యోసేపు దేవుని చిత్తంలో, దేవుని ఆలోచన వాడు. వీళ్ళందరూ కూడా ఏదో చేయాలని చేశారు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వాళ్ళు శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఇంకొక మాట చూడండి, అందులోని 42వ అధ్యాయంలోని, ఆదికాండం 42 అధ్యాయంలోని ఏమని రాయబడిందో చూడండి. 22వ వచనం, 42:22. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినరైతారు గనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. నేను చెప్పాను, మీరు వినలేదు, మొయ్యండి అంటున్నాడు. నేను చెప్పాను కదా, నేను చెప్పినా మీరు వినలేదు, నేను చెప్పినా మీరు చాలామంది వాక్యం చెప్పాను వినటంలా, ఎన్ని సభలు పెట్టినా వినటంలా, ఎన్ని సందేశాలు చెప్పినా వినటంలా, టీవీలో చెప్పినా వినటంలా, రేడియోలు చెప్పినా వినటంలా, ఎన్ని రకాలుగా దేవుడు చెప్పిన వారు వినరైతిరి. యెరూషలేమా, ఓ యెరూషలేమా, కోడి తన పిల్లని తన రెక్కల కింద ఎలాగో చేర్చుకొనును, నేను కూడా ఆ విధంగా చేర్చుకుని ఆశపడితేనే గారు మీరు వల్లకపోతిరి, మీరు వినకపోతిరి, రాకపోతిరి, లోబడకపోతిరి కనుక మీ ఇల్లు మీకు విడవబడిందని చెప్పాడు. ఇడిచిపెడితే ఎట్లుండో చెప్పండి. ఒక ఇల్లు ఇడిచిపెట్టిన ఎట్లుంటుంది? పాడుపడిపోద్ది. ఒక వ్యక్తిని ఇడిచిపెట్టి, ఒక భార్యను బాధ ఇడిచిపెట్టి ఎట్లుంటుంది? అంతే. దేవుడిని ఇడిచిపెట్టాడా ఇంక అయిపోయినట్టు, వేస్ట్, భూమి మీద బతకడం వేస్ట్ అన్నట్టు ఉంటుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టాడా ఇక నీ జీవితం ఎంత ఘోరం అంటే బతికుండగా నరకం చూస్తావు. సంసోనుని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు అనుకున్నాడు. ఇక నాకు చావటం మీద దేవుడు విడిచిపెట్టిన దాకా నేను ఏం చేయలేకపోతున్నా, ఏం చేతగాడం అలా. ప్రియమైన సోదరులారా, దేవుడు నిన్ను విడిచిపెట్టేటట్టుగా నువ్వు తెలిసి పాపం చేయొద్దు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ప్రభు చెప్పాడు, తెలియక చేసిన వానికి తక్కువ దెబ్బలు తగును, తెలిసి చేసిన వానికి
ఎక్కువ దెబ్బలు తగులు అంటున్నాడు. అంతేకాకుండా నువ్వు తెలిసేసి నీ పాపలు బలి ఉండదు, వెంటనే ఒప్పుకోవడం తప్ప ఇక మనకు రెండోసారి రావడం, మరోసారి సిలువ ఎక్కడం, మరోసారి చనిపోవడం ఉండదు. వెంటనే యేసు ప్రభు పాదాల మీద పడి ఆయన రక్తములో నీ పాపలు కడుక్కో, నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. వాక్యాలు వినపడతాం లెక్కలేనట్టుగా ఉండకూడదు. ఒక భక్తుడు అంటాడు, వాక్యాలు వినబడుతుంటే కోటాలకు వెళుతూ ఉంటే, కోటాలకు వెళుతూ ఉంటే, వాక్యాలు వినబడుతుంటే, రేపు మాపు దేవుని గుడికి పోదామనుకుంటే, రేపు నీకు రాకుంటే, రేపు నీది కాకుంటే, రేపు నీది కాకుంటే, రేపు నీకు రాకుంటే, ఈనాడే రాకడ వస్తే ఏమైపోతావో, నీవేమైపోతావో, ఏమైపోతావో, నీవేమైపోతావో. ఏమైపోతే ఏంది రేపు నమ్ముకుంటారు, రేపు నమ్ముకుంటారు. వాయిది ఏంటిది? రేపు తిన రాదు, ఇయ్యాల 3 సార్లు తిందెందుకో? రేపు తినకూడదు. పొద్దున్న తినాలి, టిఫిన్ చేయాలి, ఇడ్లీ తినాలి, దోశ తినాలి, గారి తినాలి, చికెన్ తినాలి, మటన్ తినాలి, చేపలు అన్నీ బిర్రుకు తినాలి. ఇది మాత్రం ఏ లోటు ఉండకూడదు. ఇది మాత్రం దంచో, ఒకటే దంచడం, దంచో 3 సార్లు దంచడమే. అది ఇన్ని రకాలుగా మనకి దేవుని వాక్యం అంటే ఎందుకు అలా నిర్లక్ష్యం? రేపు నమ్ముకోండి, రేపు నమ్ముకోండి, రేపు నమ్ముకోండి. ఆ దేవుని కోసం, నీ కోసం కదా, అది నీ కొరకు, ఆయన కొరకు, అది నీ కొరకు. నీవు నశించకూడదని ప్రభువు అన్నాడు. ఒక్క ఆత్మ ఆయన నశించి నరకానికి వెళ్ళిన దేవునికి ఇష్టం లేక మహిమ కలిగిన దేవుడు మానవుడికి లోకానికి వచ్చాడు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఆలోచించయ్య. అందుకన్నాడు, మన మీద మోపబడినది మొయ్యాలి. ఇప్పుడు చేసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మర్థం వాడు అన్నమాట ఏం చూసారా? మన అపరాధం మన మీద మోపబడిన మొయ్యాలి. మోసుకుంటూ మోసుకోవాలి. మోసుకో, ఏం చేసుకుంటావు చేసుకో, ఎంత మోసుకుంటావు మోసుకో. ఎవరికేం పట్టింది? రేపు కూడికి పెడితే పెడతా, పెట్టకపోతే అది వేరే సంగతి. మోసుకో. ఎంతకాలం మోసుకుంటావు మోసుకో, ఏమి చేస్తావు చేసుకో. ఇంకేదైనా చూసుకుంటే ఆయనతో చూసుకుని, మాకు మేమేం చూడలేదు, ఆయనతో ఏదైనా చూసుకుంటే. ప్రియులారన్న, నువ్వు మొయ్యాలి, ఒకరోజు మోస్తావు, మొయ్యాలి. ఏంది మొయ్యాలి? చేసిందే మొయ్యాలి, చెప్పిందే మొయ్యాలి, చూసిందే మొయ్యాలి, తిన్నదే మొయ్యాలి, విన్నదే మొయ్యాలి. అది మొయ్యాలి ఒక రోజున. ప్రియమైన సోదరి సోదరుల గుర్తుపెట్టి, ఎప్పుడైనా మొయ్యాల్సిందే. మనం చేసింది మనం మొయ్యాల్సిందే. ఎంత స్పష్టంగా ఎవరనిచ్చాడండి? మనం చేసింది మన శిక్షణ ఇస్తున్నాము, అది మన మీద మోపబడింది. మన అపరాధం, మన నేరం, మన తప్పిదం, మన పాపం మన మీద మనం మొయ్యాల్సి వచ్చిందే అనుకుని బాధపడుతున్నారు. ఎవరు చేసింది వాళ్ళు మొయ్యాలి. నేను చేస్తే నేను మొయ్యాలి, మీరు చేస్తే మీరు మొయ్యాలి. ఎవరు చేస్తారో వాళ్ళు మొయ్యాలి. కనుక ప్రియమైన సోదరి సోదరుల ప్రభు అవకాశం ఇస్తున్నాడు. నీవు మొయ్యకుండా, నీ మీద బరువుగా మోపకుండా, యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో ఆయన అంతా మోసాడు. ఆయన లోక పాపమును మోసిన దేవుని గొర్రె. ఆయన పాపాలను మోసాడు. నీ పాపాన్ని ఆయన మోసాడు, నా పాపాన్ని ఆయన మోసాడు, లోక పాపాలన్నీ ఆయన మోసాడు. యోహాను సువార్త 1:29 ఆ మాట రాయబడింది. లోక పాపములు మోసిన దేవుని గొర్రె పిల్ల. ఇలా లోక పాపాలు మోసిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. యేసు ప్రభు మాత్రమే ఈ లోకములో ఉండే పాపాలన్నీ ఆయన మోసాడు. సోదరి సోదరుడా, నీ పాపం, నా పాపం, మన పాపం, ఎన్నో పాపాలు. ఒకటి రెండు కాదు. భక్తి అంటాడు, ఒకటి కంటే ఎక్కువగా చేసిన పాపములన్నీ క్షమించియున్నావు దేవా. ఒకటి కంటే ఎక్కువగా చేసిన పాపములన్నీ క్షమించి
లెక్క పెట్టుకుంటే ఎన్ని? 1 కంటే ఎక్కువే, 10 కంటే ఎక్కువే, 100 కంటే ఎక్కువే, 1000 కంటే ఎక్కువే, ఎక్కువైపోతున్నాయి. దావీదు అన్నాడు, నా పాపముల్ని లెక్కించి చూడగా నా తల ఇంట్రుకలకు మించిపోయినాయి, తప్పించుకోలేవు. ఇది అవకాశం. విన్న తర్వాత అయినా నువ్వు లైన్లోకి రాకపోతే నీ లైన్ కట్ చేస్తాడంతే. నీకు అర్థం కావటం వల్ల. ఇప్పుడు మనం కరెంటు మీటర్ పెట్టాం, వాళ్ళకి ఏ నెల కరెంటు బిల్లు కట్టాలి. కట్టకపోతే మనకు అర్థమయ్యే భాష ఏం చేస్తాడు అంటే, మేము లైన్ కట్ చేస్తామంటాడు. ఆ లైన్ కట్ చేస్తే ఇంక అప్పుడు ఆ ఇంట్లో ఏముండదు, నీ కరెంటు కట్ చేస్తాడు. నీకు అర్థం కావట్లా. ఒక దైవ సేవకుడు చెప్తున్న వేదిక మీద నీకు అర్థం కావట్లేదు, కొన్ని మాటలు మరుగ్గా చెప్తున్నాం. కట్ చేస్తాడంతే, కరెంటు కట్ చేస్తాడు. నీ ఆశలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్రేకం, నీ ప్రేరేపణ, నీ ఏదో మొత్తం కట్ చేసి ఇంకేం పని చేయవు. కట్ చేస్తాడంతే, కత్తిరించి వేస్తాడంతే. కనుక ప్రియులారా, ఆ కత్తిరిస్తే ఇల్లంతా కడిగి చీకటితో ఉంటుందో, అదే దేవుడు కూడా నీ కత్తిరించాడంటే, కట్ చేసాడంటే చాలు, నీ జీవితం అంధకారం. దేవుడు అన్నాడు, శంసను కట్ చేయి, ఇతనితో కట్ చేయి. ఎంతకాలం చూస్తాను ఇతనితో? ఇతనికి బలం ఇచ్చాను, వరం ఇచ్చాను, శక్తి ఇచ్చాను, సామర్థ్యం ఇచ్చాను. 1000 మందిగా ఒక పచ్చి గాడి దవడ ఎముకతో ఎంతమందిని చంపే సామర్థ్యాన్ని ఇచ్చాను. ఫిలిస్తీన్ల ముందు మనగాడుగా నిలబెట్టాను. కానీ ఈతడు నా మాట వినడం లేదు. ఏ ఉద్దేశం చేత పుట్టించానో, ఏ ఉద్దేశం చేత రక్షించానో, ఏ ఉద్దేశంతో వాళ్ళ ముందు నిలబెట్టానో, నా పేరు నిలబెట్టేది కట్ చేయన్నాడు. కట్ చేశాడంతే. సంసోను దేవుడు ఎడబాసాడు, తన జీవితం అంతా కళ్ళు బీకాడంతే. వినండి, ఎందుకు అంటే మనకు చదివితే సంసోను అక్కడ ఏం రాబడిందంటే, అతను గాజాకు తీసుకొచ్చి ఊరేగించాడు రాబడింది కదా. గాజాలో తీసుకొచ్చాడు. ఏం మరి ఇప్పుడు అతను 3 ఊర్లు తిరిగాడండి. 1 తిమ్నాతు, 2 షారోకు, 3 గాజా. 3 ఊర్లకు పోకుండా ఆ ఊరికి ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన్ని? తిమ్నాతుకి తీసుకెళ్ళొచ్చు కదా, షోరోకు తీసుకెళ్ళొచ్చు. ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆ ఊర్లో ఊరేగాడు మనోడు. అబ్బో, మామూలు ఊరేగల. ఎక్కడ? గాజా పట్టణంలో. గాజాకి వెళ్ళాడంటే గాజుల శబ్దం వింటే చాలండి. గాజాలో గాజుల శబ్దం కోసం పడిచేస్తున్నాడు సంసోను. అందుకని దేవుడు గాజులు వేసాడు. కళ్ళు వీకి గాజులు వేసాయి, కూర్చో. ఇక నువ్వు ఎట్ట పనికి రావాలి? తిరగలేదు మా ప్రాంతం. మరి మీరు మగోళ్ళు మా ప్రాంతంలో తిరగలేసేది ఎవరంటే ఆడవాళ్ళే, స్త్రీలు కదా. అందుకని ఈ పనికే పోతున్న గాజులు ఓడదీసి గాజులు తొడిగి తీసురు. ఏ ఊర్లో కళ్ళు ఉండయని కళ్ళ కావరంతో కండబలంతో గుండె బలంతో నువ్వు తిరిగేవో, అదే ఊర్లో కళ్ళు లేకుండా కామకుడుగా కామాంధుడు. ఏమంధుడు? కామాంధుడు, ధనాంధుడు, మధాంధుడు. అబ్బో 700 రాసి. నేను ఇంతమంది సేవకులు వస్తారు, నేను బుక్స్ తెచ్చి మరిచిపోయా. 300 ప్రసంగ 2 పుస్తకాలు రాశాను. అవి మర్చిపోయాయి నేను అసలు. ఎడగొండు ప్రియుల ఎట్లా ఒక 7 పాయింట్లు ఆ పుస్తకాల్లో. 7 అంధులు అంటే గుడ్డివారు. కనుక ఆ రీతిగా ఆ గాజా పట్టణం తీసుకొచ్చి, ఆ గాజా పట్టణంలో అపవిత్రమైన జీవితాన్ని దీవించిన గాజా పట్టణంలోనే అపహాస్యం చేశారు, పరిహాసం చేశారు, గేలి చేశారు. సోదరుడా, ఏ స్థానంలో, ఏ స్థలములో, ఏ విధంగా నువ్వు జీవించి అదే స్థలంలో అవమానపరచబడ్డాడండి. తన పాపం తను అవమానపరిచడి చేసింది. తన బుద్ధిహీనత, తన అవిధేయత, మూర్ఖత్వం, మూఢత్వం, బలహీనత, భక్తిహీనత అతను నవ్వుల పాలు చేసింది. ఈ రాత్రి వేళ దేవుడు అంటున్నాడు, నీకు అలా జరగక ముందే, అలా నీ కరెంటు కత్తిరించకముందే, కళ్ళు తీసివేయకముందే, కండబలం కరిగిపోకముందే, గుండె బలం తగ్గిపోకముందే, శక్తి సామర్థ్యం ఉన్న వెంటనే దేవుని పాదాల మీద సరి చేసుకో. ప్రభువా, నేను అనుభవించాలి. మా ప్రాంతంలో వెంకటమ్మ గారు ఒక ఆమె, వెంకటమ్మ. అబ్బో, ఆ వెంకటమ్మ మొత్తానికి ఆ ప్రాంతం ఏలుబడి చేసింది. మన సీఎం కానీ,
ఆంధ్ర ఎట్ట ఏలాడు, ఆమె ఏలింది 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 ఏలింది, ఇంకేమీ లేదు, ఏలుబడి చేయటమే. తన పాప చీకటి సామ్ర రాజ్యానికి ఆమె ఒక రాణి అన్నమాట. రాణి ఆమె, రాజు ఆమె, ఏలుబడి చేసింది. చివరికి కుమార్తెలు రానివ్వలేదు. కుమారులు అసహించుకున్నారు. భర్త ఉరుగోసుకుని చచ్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఈమె నడుంబడిపోయి కింద దోక్కుంటా ఆ ఇంటికి పోయి ముద్దడుకొని, ఈ ఇంటికి పోయి ముద్దడుకొని చచ్చిందని. అనుభవించాలి, నువ్వు ఏది చేస్తావో అది అనుభవించాలి. నడువు బాట అంటారా? మీరు చదువుకు లేవికాండం ఉంటుంది. అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడిచ్చే ఒక భయంకరమైన శిక్ష అది. ఒకసారి చూడండి, త్వరగా మీరు సహాయం చేయాలి. లేవికాండంలో 5వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. లేవికాండము 5వ అధ్యాయం చూడండి ఏమో రాయబడిందో. ఏ అపవిత్రమైన వస్తువునైనను పుట్టిన ఎడల అది అపవిత్ర మృగము కళేబరముగా చదమ్మా. మృగ కళేబరము గాని అపవిత్ర పశు కళేబరము గాని అపవిత్రమైన ప్రాణేడు జంతువు అపరాధైనప్పుడు ఆ విషయమందు తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధిని మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆవిడ మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా కాదండి, నేను ఏదో పొరపాటు చెప్పినట్టున్నాను. ఇక్కడ ఏముంటుందంటే, వాళ్ళు అపరాధం చేసినప్పుడు దానికి యొక్క పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో క్షమించండి. సంఖ్యాకాండం 5:12 చూడండి. సంఖ్యాకాండం 5:12 చదువుతా. ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీరస్కలం చేయించిన ఎడల ఆమె భర్తకు 1 ఆ సంగతి తెలియబడకపోయినా, 2 కన్నులకు మరుగై ఉండినా, 3 సాక్ష్యము లేకపోయినా, 4 పట్టుబడకపోయినా శిక్ష అనిపించాల్సిందే. ఎలా? 21 వచ్చి ఉంటుందండి. ఏమవుద్దంటే, యాజకుడి దగ్గర తీసుకొచ్చి తను ప్రార్థన చేసి నిలిస్తే నడుము పడిపోద్ది అనమాట ఆ దినాల్లో. ఇప్పుడు దైవ సేవకుడి దగ్గర తీసుకొచ్చి ఒక భర్త భార్య మీద నేరారోపణ మోపితే దైవ సేవకుడు ప్రార్థన చేసి నీళ్ళు ఇస్తాడు. అమ్మ ప్రార్థన నీళ్ళు ఇస్తే, నీ భర్త నీ మీద నేరారోపణ మోపుతున్నాడు, నువ్వు నిర్దోషివైతే నేను ఇచ్చే నీళ్లు నీకేం హాని చెయ్యవు, నువ్వు దోషమైతే మాత్రం ఏమైపోతా, నీ నడుము పడిపోద్దని చెప్పాడు. ప్రియ సోదరి సోదరుల, ఆమె చేసింది అనుభవించాలి. అందుకని ఆ వెంకటమ్మ గారు చాలా కాలం ఆమె ఏలుబడి చేసి దానికి ప్రతిగా ఆమె నడుములు పడిపోయి రోడ్ల దోక్కుంటూ పక్కింటికి వెళ్ళి ఆ అన్నాన్ని అడుక్కుని నేను బతికింది. సోదరి సోదరుడా, దేవుని వాక్యంలో మార్పులు. అందుకని ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఏదో ఆశ మాజికి ఏదో పుట్టాము, పెరిగాము, తిన్నాము, తిరుగుదాము, చేద్దాము, చూద్దాము, ఎగురుదాం, పాడదాం. కుదరదో. నీ జీవితం నీ ఇష్టమా, నా జీవితం నా ఇష్టమా? దేవుని ఇష్టం, దేవుని ఇష్ట ప్రకారం జీవించాలా. కనుక ప్రియమైన సోదరి సోదరులు, 2 మాటలు చెప్పి ముగిస్తాను చూడండి. 2 వ్యక్తుల గురించి సంభాషణ ఏమంటున్నాడంటే, లోకాసు పహారాధ్యాయం చూడండి. లోకాసు పహారాధ్యాయంలో 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. 2 వ్యక్తులు, ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు, ఒక వ్యక్తి ఏమో గుణవంతుడు. లాజరు కంటే దరిద్రుని కంటే గుణవంతుడు అనాల. అక్కడ ఏమో రావడం చూడండి. ఇతను ఏం జరిగిందంటే, లోకాసు వార్త 16వ అధ్యాయం 25 వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఏమనిపించేటండి? సుఖం అనుభవించితివి. అలాగునని లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు. 2 అనుభవాలు వేరుగా ఉన్నాయి. ఒక అతను ఏమనిపిస్తున్నాడు? ధనవంతుడేమో ఏమని రాయబడిందంటే 19 వచ్చిన ప్రతిదినము సుఖం. ఏ సుఖం? కంటి సుఖం.
ఇంకే సుఖం? పంటి సుఖం. ఇంకే సుఖం? ఒంటి సుఖం. అబ్బో, అతను అక్కడ ఏమన్నా సన్ననారలు సన్ననార అతను వేసుకుంటూ లోపల వస్తువులు కూడా కనపడ అంత గ్లామర్తో పెరగాలి అతను. సిగ్గు లేకపోతే సరే గొడ్డలు వేసుకుంటారంటే లోపలికి కూడా కనపడేట్టు వేసుకున్నట్టు. అందుకని వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు నరకానికి వెళ్ళే వస్త్రాలు వేసుకుని వాళ్ళకే వెళ్ళు. పర్మనెంట్ ప్లేస్ అది. సన్ననార వస్త్రాలంట, గ్లామర్ కనపడాల, బాగా కనపడాల. సన్ననార వస్త్రాలు వేసుకుని ప్రతిదినం సుఖపడుతున్నారంట. ఏ సుఖం కావాలంటే ఆ సుఖం అండి. ఎన్ని రకాల సుఖాలు, అబ్బా, ఇష్టం వచ్చిన సుఖాలు, కోరుకున్న సుఖాలు. అందుకని దేవుడు సుఖం అనిపించేవాడు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చేది సుఖ రోగాలు. ఏ రోగాలంట? సుఖ రోగాలు. మరి సుఖం కూడా మరి సుఖం కోరుకునే సుఖ రోగాలు కూడా ఉన్నాయి. నువ్వెంత సుఖపడతావు, సుఖానికి రోగం. అందుకని సుఖపడ్డాడు. మొత్తానికి పాతాళంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యా తండ్రివైన అబ్రహామా, ఏంటి నేను ఎక్కడున్నాను అంటే, అబ్రహాం చెప్తున్నానండి, నువ్వు భూమి మీద నీకిష్టమైనట్టు సుఖం అనుభవించి, నీకిష్టం, నీ అనుభవం ఏంటంటే నీకిష్టం వచ్చి అనుభవించాను. ఈ అనుభవం నువ్వు ఏమి అనుభవించాలంటే, ఎన్ని అనుభవించాలంటే, ఎక్కడ అనుభవించాలంటే, ఏమనిపించాలంటే, ఎవరిని అనుభవించు. అక్కడ అనుభవించావు, ఇక్కడ దాన్ని అనుభవించు. భూలోకంలో దాన్ని అనుభవించావు, నరకంలో దీన్ని అనుభవించు. అగ్నిలో అనుభవించు. తీరని యాతన, ఆరని అగ్ని, భయంకర శ్రమ, వేదనున్నది, రోదనున్నది. అగ్ని ఆరదు, పురుగు చావదు, కటికి చీకటి, గాఢంధకారం. జుట్టు వీకుంటున్నారు, గుడ్డలు చుచ్చుకుంటున్నారు, రొమ్ములు బాదుకుంటున్నారు, అంగలారుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు, అల్లాడుతున్నారు, దొల్లాడుతున్నారు. అయ్యో, ఈ అగ్ని జోళ్ళ యాతన పడుతున్నాను అన్నాడు. అనుభవించు. ఇప్పుడు నువ్వు కొత్తగా అనిపించింది, నువ్వు భూమి మీద చేసేవి ఎక్కడికొచ్చి అనుభవిస్తున్నావు అంతే. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అనిపిస్తున్నావు. లాజరు అయితే కష్టం అనిపించాడు, బాధ అనిపించాడు, నింద అనుభవించాడు, శ్రమ అనిపించాడు, దరిద్రత అనుభవించాడు, పేదరికం అనిపించాడు. పక్కింటోడు 10 రూపాయలు అడగలేదు. వ్యాధిగ్రస్తుడైన ఒక ట్యాబ్లెట్కి ఎవరు చేయి చాపలేదు. నా కోసం తన పేదరికాన్ని ఆశీర్వాదకరంగా అనుభవించాడు. తను ఎంత అనుభవించాడో దానికి ప్రతి నెమ్మది అనుభవిస్తున్నాడు, సుఖం అనిపిస్తున్నాడు, క్షేమం అనిపిస్తున్నాడు. కనుక ప్రియమైన సోదరి నువ్వేమనిపిస్తున్నావు? దేవుని కొరకు బాధ అనిపిస్తున్నావా? శ్రమ అనిపిస్తున్నావా? కష్టం అనిపిస్తున్నావా? నష్టం అనిపిస్తున్నావా? నిందలు అనుభవిస్తున్నావా? అవమానం అనుభవిస్తున్నావా? దేవుని కోసం ఏదైనా అనుభవిస్తున్నావా? ఆ విధంగా కాకుండా లోకం కొరకే లోకం అని ఇంకా లోకం కొరకు లోకంలో, పాపంలో, శాపంలో ఇంకా అనుభవిస్తున్నావా? దురుకుంటున్నావా? పెరుగన్నం దురుకున్నట్టుగా, మజ్జిగన్నం దురుకున్నట్టుగా, పాయసం దురుకుంటున్నావా పాపాన్ని? అనుభవిస్తే నీకు అర్థం కాదు. ఇది మొత్తం బాగా నీకు విషయం తలకెక్కింది, నీకు అర్థం లేదు. ఈ మాటలు నీకేం పొంది కూడా సేమ కుట్టినట్లేవు ఈ మాటలు. నీకు తలకు బాగా ఎక్కి విషంగానే తలకెక్కి ఎక్కింది నీకు. దేవుని మాటకి వినటంలా, లోపడటం వల్ల, నీకు అర్థం కావడం వల్ల నీ క్షేమాన్ని కోరేనండి. ఇప్పుడు మిమ్మల్ని గాయపరిచే మాట మాకు వచ్చింది డబ్బు మాకేముంది చెప్పండి? మిమ్మల్ని నవ్వించడానికో, జోక్స్ వేయడానికో, ఏదో చెప్పడానికి కాదు కదా ఇవన్నీ. అసలు దానికోసం అయితే ఇక్కడికి రావటం ఎందుకండి? మీ ఉద్యోగాలు విడిచిపెట్టి సేవకు సమర్పించుకొని, మా జీవితాలు త్యాగం చేసుకుని, కండ్లు కరిగిపోయేటట్టుగా, నిద్ర లేకుండా అహోరాత్రులు ఎందుకు ఈ ప్రయాసం అంత? ఎందుకంటే దేవుడు పిలిచిన దర్శనాన్ని మేము నిర్లక్ష్యం చేయకూడదు. మేము భూమి మీద బ్రతికున్నంతకాలం కొన్ని ఆత్మలను రక్షించి, అగ్నిలో ఉన్న వారిని తప్పించి దేవుని ముందు నిలబెట్టాలని, దేవునికి అప్పగించాలని, రక్షణలోకి నడిపించాలని, ప్రభువుకి లెక్క చెప్పాలని. అది తప్ప అంతకంటే ఏమీ లేదు. జేబులు నింపుకోవాలంటే జేబులు నింపుకోవడం కాదు ఇది. దేవునికి మేము లెక్క చెప్పాలి దేవునికి. అందుకే మీరు కష్టపడుతున్నా, బాధపడుతున్నా, మీరు ఏమనుకుంటారు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, మీరు నరకానికి వెళ్ళకూడదు, మీరు పాతాళానికి వెళ్ళకూడదు. కనుక ప్రియులారా, ఈ వ్యక్తులు నరకములు అనుభవిస్తున్నారు, ఒక వ్యక్తి అయితే సుఖం అనుభవిస్తున్నాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏంటంటే, శిక్ష మనం అనుభవించాలి, తీర్పు మనం అనుభవించాలి,
మరణం మనం అనుభవించాలి, యాతన అనుభవించాలి. కానీ యేసు ప్రభు ఏం చేశారంటే, ఈ మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 2:9 ఏమని రాయబడిందంటే, యేసు ప్రభు వారు ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించును అని రాయబడిందండి. ఏమనిపించాడు ఆయన? మరణం 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 అనుభవించాడు. నీ కొరకు దెబ్బలు అనుభవించాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఈదులమ్మటి వీడవబడ్డాడు, కొడలతో కొట్టబడ్డాడు, కాళ్ళతో తన్నారు, ఉమ్ము ఊశారు, పిడుగుద్దులు గుద్దారు, అరిచేతులతో చరిచారు, గడ్డ పిడుగులు పట్టుకుని పెరికి వేశారు. వీడు దేవుడు కాదు అన్నారు, వీడు దుర్మార్గుడు అన్నారు, వీడు వంచకుడు అన్నారు, మోసగాడు అన్నారు, దయ్యాలకు అధిపతి అన్నారు. రుజువులేని నేరాలు యేసు ప్రభు ఆయన మోపినప్పుడు ఆయన ఎంట్రుకలు కత్తిరించుకోని గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉండనో ఆయన మౌనంగా ఉన్నాడు తప్ప మారు మాట. ప్రియులారా, యేసు ప్రభు ఆనాడు మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన మౌనాన్ని నేటి వరకు ప్రపంచమంతా ప్రకటించబడతా ఉంది. బా, యేసు ప్రభు మౌనం ప్రకటించబడతా ఉంది. మాట్లాడకుంటేనే ప్రకటించబడుతుందండి. యేసు ప్రభు మాట్లాడకుండా మౌనంగా ఉన్నందుకు లోకమే దేవుణ్ణి గణపరుస్తుంది. కులాల వారు, జాతుల వారు, మతాల వారు, ప్రాంతాల వారు, భాషల వారు, ప్రపంచమంతా యేసు ప్రభు పాదాల మీద పడిపోయి నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఈయన దేవుడండి. ఆయనలో దీనత్వం ఉంది, ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో సహనం ఉన్నది, ఆయన ఓర్పు ఉన్నది, ఆయన ప్రేమ కలిగిన వాడు అని ప్రపంచం అంతా యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. భారమని శిలువను భుజాల మీద వేసుకుని వీధులంతా మోసుకుంటూ వెళ్ళి ఆ కలువరి కొండ మీద తన శిలువను తానే తీసుకుని వెళ్ళి ఆ శిలువ మీద యేసు ప్రభు తనకు తాను స్వయంగా శిలువ మీద పండుకొని తన చేతులు చాపి హృదయపూర్వకంగా మేకులు కొట్టించుకున్నాడు. పాదాలు ఒకదాని మీద పాదం పెట్టి మేకులు కొట్టించుకున్నాడు. తన తలకు ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. మనం చేసిన అపరాధమైన మోసకరమ దుష్ట తలంపులను బట్టి ఆయన ప్రక్కలో బల్లిపోటు పొడవబడినది. ఈ పంత నాగడచల దున్నబడింది. ఆయన శరీరం ముక్కలుగా కండలు చీలిపోయింది. ఆయన చేతులు లాగి సాగలాగి రబ్బరు సాగినట్టుగా సాగలాగి మేకులు దిగొట్టారు. ఆయన మేకులు చేతుల్లో కొడితే చేతుల్లో నుంచి దిగి చెక్కలో నుంచి బయటకు వచ్చి వంక తీశారు. ఆ గొప్ప తండ్రి మారు మాట్లాడకుండా సమస్తాన్ని సహించాడండి. ఎందుకు అనిపించాడు అంటే, రేపు నువ్వు నరకం అనుభవించకూడదని, నువ్వు నీ శాపం అనుభవించకూడదని, పాతాళంలో నువ్వు యాతన పడకూడదని యేసు ప్రభు మనందరి కొరకే సిలువలో ఆయన లోక పాపాలు మోసిన దేవుని గొర్రె పిల్లగా, పస్కా పశువుగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచాడు. ఈ రాత్రి వేళ ప్రియ సోదరులారా, యేసు ప్రభువా, మరి ఎన్నో పాపాలు చేశాను, మరి నా పాపానికి శిక్షను అనుభవించాల్సిందేనా? ఇక నా పాపానికి మిష లేదా, విడుదల లేదా, క్షమాపణ లేదా అని నువ్వు ఆలోచించేస్తే దేవుని యొద్దకు వస్తే ప్రభు అన్నాడు, ఎంత ఘోర పాపులై నా యొద్దకు కూర్చోని ఏమాత్రం బయటకు త్రోసివేయను. నేను పాపను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. పాపను రక్షించడానికే. ఎన్ని పాపాలైనా, ఎలాంటి పాపాలైనా, కోటి పాపాలైనా ఈ రాత్రి వాడు క్షమించడం సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించయ్యా. లేకపోతే నేను చేసిన పాపం నాకు, నా బిడ్డలకు, తరతరాలుగా నా కుటుంబం అంతా అది అనుభవించాల్సి వస్తుందయ్యా. నేను పెళ్లి కాకముందు చేసినా, పెళ్ళైన తర్వాత చేసినా, ఉద్యోగస్తులు చేసినా, చదువుకున్నప్పుడు ఏది చేసినా పాపం అనుభవించాలయ్యా. అది నేను అనుభవించకుండా తప్పించు ప్రభు అంటే చాలు. యేసు ప్రభు పాదాల మీద పడితే ప్రభు అన్నాడు, రోమా 8 మొదటి వచనం, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకుంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి,
నన్ను రక్షించండి అని ఈ మాట నీ నోట పలికితే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు చేసిన పాపములన్నీ నీవు అనుభవించకుండా ఆ శిక్ష అంతా యేసు ప్రభువు అనుభవించాడు అని నువ్వు నమ్మాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఇదే మీకు అనుకూలమైన సమయం. ఈ రాత్రి ఎవరైనా నీ హృదయంలో బరువుగా, భారంగా, బాధగా, శాపంగా, వేదనగా, రోదన ఉన్న నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుని యేసు ప్రభు నమ్ముకుంటే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, ప్రభుని రక్షిస్తాడు, పరలోక రాజ్యం చేరుస్తాడని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ప్రభు ఈ మంచి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, కళ్ళు మొయ్యండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఎవరైనా ప్రియ సోదరి సోదరులారా, మరి ఈ 2 దినాలు ఎంతో కష్టంతో, ఖర్చుతో, చాలా భారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలలో 2 దైవ సేవకుల నోట దేవుని మాటలు విన్నారు. మరి యేసు ప్రభువుని నమ్మకుండా వెళ్ళిపోతే, రక్షణ పొందకుండా వెళ్ళిపోతే, మీరు సరి చేసుకోకుండా వెళ్ళిపోతే, మీరు దిద్దుకోకుండా వెళ్ళిపోతే, దేవునితో సమాధాన పడకుండా వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం చెప్పండి? చాలాసేపు ఉన్నారు, మంచిది. చాలా ప్రయాసపడుతున్నారు, మంచిది. దేవుని కొరకు చాలా సమయం కనిపెట్టుకున్నారు, మంచిది. దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నీ హృదయములో ఆ భారం తొలగిపోయిందా? ఆ పాప భారం, ఆ శాప భారం, ఆ దోషం, ఆ శిక్ష ఫలితం తొలగిపోయిందా? తొలగించుకోలేకపోతే అది ఏనాడైనా మొయ్యాల్సి వస్తుంది. కిందకి దించుకొని నెత్తి మీద ఉన్న ఆ శాపాన్ని కిందకి దించేసి పారాయి. ఆ బరువు, ఆ భారం, ఆ బాధ, ఆ శాపం, ఆ పాపం, ఆ నాశనకరమైంది కిందకి దించుకో. బరువు దించుకుని వెళ్ళు. ఆ బరువు దించుకో, భారం దించుకో, ఒప్పుకో యేసు ప్రభు దగ్గర. అయ్యా ఇక నేను చెయ్యను అయ్యా, నా తల మీద బరువును దించయ్యా అని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నేను రక్షిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దైవజనుడు యొక్క మోషే ఆయనకు చనిపోతే ఒక మాట అంటాడు ఇశ్రాయేలుతో, ఇక ఆయన త్వరగా చనిపోతాడు. చూడుము, నేడు నేను జీవమును మేలును, మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నా. ఏది కోరుకుంటావు ఇశ్రాయేలు? కోరుకో. మేలును జీవాన్ని కోరుకుంటావా? దాన్ని చేపట్టు. కీడును మరణాన్ని కోరుకుంటావా? నీ ఇష్టం. నేను ఎందుకని ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసిన యొక్క ఉద్దేశం నెరవేరింది అని చెప్పి నేను రూఢిగా నమ్ముచున్నా. ఇక్కడ చేరవచ్చిన వారి మీ ముందు మేలు జీవము, కీడు మరణం 2 పెట్టాను. ఆప్షన్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. నేటి దినాల్లో ఎవరు ఇటువంటి వాక్యం చెప్తులేదండి, చక్కగా తీయగా చెప్తున్నారు కదండి. జుట్టు కనుక రాకపోతే ఏ స్నామంలో నీకు జుట్టు వచ్చిన కాకంటే వెనకడు హల్లెలూయా అంటున్నాడు, బోడుకుంటాడు. ఏంటి బోధ? ఏంటి బోధ? ఎవరో ఇటువంటి పాపం గురించి, పాపాన్ని హెచ్చరించడం గురించి, మారు మనసు గురించి, పశ్చాత్తాప గురించి నేను ఎవరు మాట్లాడతలేదు. రాజీ పడిపోయారు. ఎందుకని? మనుషులను ఆకర్షించుకోవడానికి. మాకేం అవసరం లేదు. మీరు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్న వారిలో మీరు ఎవరైనా, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్, ప్రభుకు దూరంగా ఉండి పాపంలో కనుక జీవిస్తుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. రేపు నీది కాదు, రేపు నీదంట గ్యారెంటీ లేదు. ఈ సమయంలో ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ప్రభుని యొక్క జీవితంలో చేర్చుకుంటే, చాలామంది క్రైస్తవులు దేవునితో కబడ్డీ ఆడుతున్నారు. అటు తిరిగి ఈడు తిరిగి ఆడు తిరిగి ఆను పట్టుకుంటా ఈడు పట్టుకుంటా చూస్తారు, చూసారా? అలాగనమాట దేవునితో. నో, ఆయన ఇంకా నేను పట్టుకోలేదండి. పట్టుకునే రోజు కనుక వస్తే కనుక మళ్ళీ నువ్వు జారిపోతున్నావు, బిద్ది మీద పడుతున్నావు, అక్కడ చెయ్యర్థం ఏం ఉండదు, పైకి ఎగరేస్తారు అంతే. ఆ రోజు వస్తుంది. కనుక ఇప్పుడే ఎవరైనా నామకార్థంగా జీవిస్తుంటే ప్లీజ్, నేను హెచ్చరిస్తున్నా దేవుని నామంలో, నీవు నశించిపోతావు. అందులో నో డౌట్. ప్రభు అయిన యేసు క్రీస్తు నీ యొక్క హృదయంలో చేర్చుకుని విశ్వాసం ఇచ్చి రక్షణ పొందితే నిత్య జీవం.
నిత్య జీవాన్ని చేపట్టాలని నా ఈ చివరి మాటలు ముగిస్తూ చక్కని వాక్య పరిచయం చేసినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ముత్యాలరావు గారు వారు వచ్చి చివరి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. దూర ప్రాంతాల నుండి ఇతర గ్రామాల నుండి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. సేవకులందరికీ కూడా కనుక అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ఇతర గ్రామాల నుండి వచ్చిన వారు, దూర ప్రాంతాన్ని వచ్చిన వారు మనం చేస్తూ చివరిగా సహోదరు ముత్యాలరావు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గ్రామంలో ప్రభా 2 దినములు నాయనా నీ నామాన్ని ఘనపరచడానికి ప్రభా, నీ సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మొదటి దినంలో ప్రభా నీ దాసుల ద్వారాగా, నీ లేఖనం ద్వారాగా ప్రభా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు నైనా. రెండవదిగా ప్రభా ఈ దినములనైనా నీ దాసులను ప్రభా నైనా నీ యొక్క ఆత్మచేత వాడబడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మా మనుగడ, మా జీవితము, మా విధానాన్ని చక్కగా నాయన నీ గ్రంథముల ద్వారాగా నన్ను చూపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వ్యక్తపడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపు చేయండి ప్రభా. నీ కొరకు నమ్మకస్తులుగా జీవించేటట్లు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభా ఎవరైతే ఇంకా నానా నీలో జీవించాలని తీర్మానం చేసుకున్నారో ఇది మొదలుకొని ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. రిదాసులు ప్రభా మరి నీ నానా వారి సంఘములను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నేను ప్రభు ఎంతో భారము కలిగి ఈ ప్రయాసను ప్రభా వారు నన్ను ఇటు రీతిగా ప్రభా నీ నామాన్ని హెచ్చుగా నానా కృప ద్వారా మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నేను అట్లాగే నేను ప్రభుదాస్ గారిని బట్టి మరొక్కసారి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసులు ప్రభా నన్ను ఎంతో ఘనంగా నీ యొక్క లేఖనం ద్వారాగా ప్రభా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తాడేపల్లి నుంచి విల్సన్ గారు వచ్చి ఆశీర్వాద ప్రార్థనిస్తారు. ఆ యొక్క తర్వాత మన స్వార్థ గాయకులు పాట పాడుచుండగా మనం మన యొక్క గృహాలకు వెళ్దాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక నుండి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును మనందరికీ తోడయుడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ.